ఓం తత్సత్. అందరికీ నమస్కారం. మనం లాస్ట్ స్పేస్‌లో గ్రీక్ మహాకావ్యాల గురించి పరిచయాత్మకంగా మాట్లాడుకున్నాం. దాని యొక్క కంటిన్యూయేషన్‌నే ఈ స్పేస్‌లో చేద్దాం. మనం లాస్ట్ స్పేస్‌లో ఒకసారి ఒక గ్లింప్సెస్ చూసినట్టయితే గ్రీక్ పురాణ గాథల గురించి, పురాణ అండ్ మైథాలజీ వీటికున్న ఎటిమాలజికల్ డిఫరెన్సెస్ గురించి చెప్పుకున్నాం. తర్వాత విహంగ వీక్షణంగా గ్రీక్ యొక్క హిస్టరీ, ద ఫాల్ అండ్ డిక్లైన్ ఆఫ్ మైసీనియన్ సివిలైజేషన్ చెప్పుకున్నాం. ఆ తర్వాత గ్రీకుల 5 యుగాలు, పంచయుగాల గురించి చెప్పుకున్నాం. సో, ఈ స్పేస్‌లో దాన్ని కంటిన్యూ చేసి గ్రీక్ మైథాలజీ గురించి ఈ స్పేస్‌లో నుండి మాట్లాడుకుంటాం. ఈ 1 వీక్ లాస్ట్ 10 డేస్ గ్యాప్‌లో జరిగిన కొన్ని అప్డేట్స్ ఏంటి అంటే 'క్రిస్టోఫర్ నోలన్' యొక్క 'ఒడిస్సీ' ట్రైలర్ కూడా రిలీజ్ అయింది. దానికి ఆల్రెడీ చాలా క్రిటిసిజం కూడా వస్తుంది. అదేంటంటే లైక్ ఎక్కువ డీమిస్టిఫై చేశారు అనే ఒక క్రిటిసిజం వస్తుంది. లైక్ యూజువల్లీ మహాకావ్యాల్లో ముఖ్యంగా గ్రీక్ మహాకావ్యాలు చూస్తే గ్రీకులకి ప్రధానంగా ఏ రిలీజియన్ లేకపోయినా ఇట్ వాస్ ఎ పేగన్ కల్చర్. అంటే దే వర్ బిలీవర్స్ అండ్ వర్షిపర్స్ అట్ ఫస్ట్. వాళ్ళకి ప్రతి ఒక్క తత్వానికి ఒక్కొక్క దేవుడున్నాడు. సో, ఈ మహాకావ్యాల్ని మనం ఏదైనా ఇంకొక ఆర్ట్ ఫార్మ్ తీసుకెళ్ళేటప్పుడు యూజువల్‌గా వెస్టర్నర్స్ చేసే ఒక పనేంటంటే, దే ట్రై టు డీమిస్టిఫై దీస్ థింగ్స్. రిలిజియన్ అనే ఒక దీనితోటి అవుతుంది. ఇంతకు ముందు ఒక 15 ఐ థింక్ 20 ఇయర్స్ బ్యాక్ 'ట్రాయ్' అనే ఒక సినిమా వచ్చింది. 'వుల్ఫ్‌గాంగ్ పీటర్సన్' తీసిన సినిమా. చాలా మంచి సినిమా. కానీ అందులో కూడా ఈ వెరీ నాన్ అథెంటిక్ థింగ్స్ ఉన్నాయి అందులో. ఇన్‌అథెంటిక్ థింగ్స్ ఉన్నాయి. మంచి రిప్రజెంటేషన్ ఆఫ్ గ్రీక్ కల్చర్ అని చూడాలి అనంటే మనం ఇంకా ఒక 80 ఇయర్స్ వెనక్కెళ్ళాలి. 'రే హారిహౌసన్' తీసిన 'జేసన్ అండ్ ది ఆర్గోనాట్స్' లేదా 'క్లాష్ ఆఫ్ టైటన్స్' ఇలాంటివి చూస్తే మనకు వి విల్ గెట్ లిటిల్ బిట్ ఆఫ్ ఐడియా. సో, నాకు తెలిసి అంటే నేను చూసిన వాటిల్లో లాస్ట్ 20 ఇయర్స్‌లో వచ్చిన మల్టీమీడియా వీటిల్లో ఎక్కడ అథెంటిక్ రిప్రజెంటేషన్ ఆఫ్ గ్రీక్ కల్చర్ అయితే కనిపియలే. కొన్ని కొన్ని మెటా ఫిక్షన్స్ ఉన్నాయి. 'పర్సీ జాక్సన్' స్టోరీస్ ఇలాంటివి. అంతే తప్పితే కొన్ని యానిమేషన్స్ ఇలాంటి వాటిలో చూస్తాం కానీ, ఒక మెయిన్ స్ట్రీమ్ మల్టీమీడియా ప్లాట్‌ఫార్మ్‌లో ఇక్కడ రాలేదు. ఒక బీబీసీ వాళ్ళు ఒక డ్రామా లాగా తీశారు. కానీ, ఇప్పటి జనరేషన్ వాళ్ళకి అది వెరీ బోరింగ్‌గానే అనిపిస్తుందేమో అనుకుంటా. సో, ఎందుకంటే నాకొక స్టోరీ గుర్తొస్తుంది. ఇది ఒక రష్యన్ పెయింటర్ ఉండేవాడు 19థ్ సెంచురీలో. ఆయన పేరు ఆయన పేరేంటంటే ఐవజావ్స్కీ అని అతని పేరు. అతను వాటర్ కలర్‌కి, తర్వాత అక్రిలిక్ పెయింటింగ్స్‌కి చాలా ఫేమస్. అతనిది ఒక పెయింటింగ్ ఉంటుంది. 'నైన్త్ వేవ్' అని చెప్పి ఒక పెయింటింగ్. కావాలంటే గూగుల్ చేసి చూడొచ్చు. ఇట్ ఈస్ ఎ ఫెనామినల్ పెయింటింగ్. మన లైక్ మనం బ్రౌజర్‌లో ఇమేజెస్‌లో చూస్తేనే ఒక బ్యూటిఫుల్ ఫీలింగ్ వస్తుంది. నిజంగా చూస్తే ఇంకా బావుంటుందది. ఈ 'నైన్త్ వేవ్' పెయింటింగ్ రాసినప్పుడు ఒక కొనాషియర్ వచ్చి ఆయన్నేమన్నాడంటే, "మీరు రాసే పెయింటింగ్స్, మీరు గీసే పెయింటింగ్స్ రియల్ లైఫ్‌లో కనిపియవు కదా! ఇలాగ దృశ్యాలు. డోంట్ యూ థింక్ దే ఆర్ వెరీ ఫార్ ఫెచ్డ్, టూ ఇమాజినేటివ్ అని అనిపియదా మీకు?" అని ఒక కొనాషియర్ అంటే, ఐవజావ్స్కీ ఏమన్నాడంటే, "అవును. దే ఆర్ నాట్ రియలిస్టిక్. బట్ డోంట్ యూ విష్ దే వర్ రియల్" అని అంటాడు. అది వాస్తవం కాకపోవచ్చును. ఇమాజినేటివే కావచ్చును. కానీ ఇమాజినేషన్‌లో అయినా ఇది బావుంది కదా! ఇలాంటిది ఇమాజినేషన్ రియల్‌గా ఉంటే ఎంత బాగుండును అని అనిపియదా మీకు? అని అంటాడు. సేమ్ అదే మాట మనం ఈ గ్రీక్ పురాణాలకి, గ్రీక్ మహాకావ్యాలకి అనుకోవచ్చును. ఇక్కడొచ్చే కథలు చాలా ఫిక్షనల్‌గా లైక్ ఇలా జరుగుతుందా, అలా జరుగుతుందా అనే లెన్స్‌లో కాకుండా ఇలాంటి ఒక కల్పన ఒకటి ఉంది కదా! ఇలాంటి ఒక ఇమాజినేషన్ ఒకటి చేశారు కదా మానవులు.
అనేదే ఒక గ్రేట్ ప్రాస్పెక్ట్ అని అనిపిస్తుంది నాకైతే. సో, ఆ ఒక్క లెన్స్‌లో గనక మనం ఈ పురాణ కథలు చూస్తే వి విల్ గెట్ మోర్ బెనిఫిట్ ఔట్ ఆఫ్ దిస్ దాన్ ఫ్రమ్ ఎ రియలిస్టిక్ లెన్స్ అని అనిపిస్తుంది. ఈ మా గ్రీక్ పురాణ కథలు నేను ఇంతకు ముందే చెప్పినట్టు హెసియోడ్ అనే కవి రాశాడు. గ్రీక్ వాంగ్మయంలో ఇద్దరు మహాకవులు, పిండార్ మొదలైన వాళ్ళంతా ఉన్నా కూడా, మనకెలా అయితే భారతీయ ఇతిహాసం అంటేనే ఒక ఆదికవి వాల్మీకి, ఒక వ్యాసుడు 2 కన్నులుగా కనిపిస్తారో, గ్రీకులకి ఆదికవి హోమర్. ఈ హోమర్ రాసినవి రెండే 2 కావ్యాలు. ఒకటి ఇలియం అనే ఒక నగరంలో జరిగిన యుద్ధం కాబట్టి 'ఇలియడ్' అనే ఒక కావ్యం. ఇంకోటి ఒడిస్సియాని ఇంగ్లీష్‌లో ఒడిస్సీ అని అంటారు. ఈ 2 కావ్యాలు. హోమర్ యొక్క కాలం దాదాపు 1000 బీసీ అంటే ఇప్పటి లెక్కల్లో ఒక 2700 ఇయర్స్ బ్యాక్. బిఫోర్ ఈవెన్ క్రిస్టియానిటీ ఆర్ ఎనీవన్ వాస్ బోర్న్. ఆ పేగన్ రిలిజియన్స్ కాలంలో. సెమిటిక్ రిలిజియన్స్ రాని కాలంలో. హెసియోడ్ హోమర్ వచ్చిన తర్వాత వచ్చిన కవి. హోమర్‌కి, హెసియోడ్‌కి చాలా ఇయర్స్ డిఫరెన్స్ ఉంది. కానీ హెసియోడ్ రాసిన కథలు, పురాణ కథలు హోమర్ కన్నా ముందు జరిగిన కథలు. అంటే మీకు అర్థం కావాలంటే, వాల్మీకి మహర్షి రామాయణ కావ్యం రాసి ఆదికవి అయితే, తర్వాతొచ్చిన వ్యాసుడు పురాణ కథలు రాసాడు. ఆ పురాణాల్లో రామాయణం కన్నా ముందు జరిగిన కథలు కూడా వస్తాయి. కృతయుగంలో జరిగిన కథలు. ఇంచుమించు అలాంటి పనినే ఇక్కడ కూడా హెసియోడ్ చేసిండేది. ఇక్కడ ఇంకా స్వారస్యాలేంటంటే, మన ఇండియన్ కల్చర్‌లో వాల్మీకి, వ్యాస 2 వకార ఆరంభ ఆహ్, నామాలు. ఇక్కడ గ్రీక్‌లో హోమర్, హెసియోడ్ 2 హకార అక్షరాలతో ప్రారంభమయ్యే పేర్లు. ఇక్కడ కూడా ఒక సిమిలారిటీ కనిపిస్తుంది. సో, అట్లా హోమర్ ఆదికవి అయినప్పటికీ, అతని కన్నా ప్రాచీన పురాణ కథలన్నీ రాసినవాడు హెసియోడ్. అయితే రాసాడు అనంటే ఇక్కడ క్రియేట్ చేసాడు, కూర్చొని ఇమాజిన్ చేసుకున్నాడని కాదు. అప్పటి వరకు ఓరల్ ట్రెడిషన్‌లో ఏవేవైతే కథలుండేవో, ఏవేవైతే జానపదంగా చెప్పుకునే కథలుండేవో, వాటిని కలెక్ట్ చేసి అతను ఒక చోట రాసాడు. వస్తుతః వ్యాసుడు కూడా అలాంటి పనే చేసింది అని తెలుసు మనకి. వ్యాస అనే పేరులోనే వేదాల్ని విభజించిన వాడు కాబట్టి వ్యాసుడు అని అంటాము. హెసియోడ్‌కి కూడా మంచి మీనింగ్ ఉంది ఆ పేరులో. హెసియోడ్ అనంటే గ్రీక్ భాషలో అనంటే మంచి అని. గుడ్. ఓడో అనంటే ఓడ్ అనంటే ఓదోస్ అనే పదం నుండి వచ్చిన పదం అది. ఓదోస్ అనంటే మార్గం, వే ఆర్ డైరెక్షన్ ఈస్ ద రైట్ వర్డ్ ఏమో. డైరెక్షన్ అని అనొచ్చు. మనం ఇంటర్మీడియేట్ కెమిస్ట్రీ, ఫిజిక్స్‌లో యానోడ్, కాథోడ్, డయోడ్ ఇలాంటి పదాలు విని ఉంటాం. యానోడ్ అనంటే అక్కడ ఓడ్ అనంటే డైరెక్షన్. పైకి చలిస్తుంది కాబట్టి ఎలక్ట్రిక్ చార్జ్ దాన్ని యానోడ్ అని అంటారు. కిందకి అనంటే గ్రీక్‌లో కిందకి అని. కిందకి చలిస్తుంది కాబట్టి దాన్ని కాథోడ్ అని అంటారు. డయోడ్, ఎలక్ట్రోడ్ ఈ ఓడ్ అనే పదాలన్నీ అక్కడి నుండి వచ్చాయి. సో, ఇక్కడ ఓదోస్ అనంటే మార్గం. మంచి మార్గంలో నడిచేవాడు కాబట్టి అతని పేరు హెసియోడ్. అలానే మంచి మార్గంలో నడిపేవాడు అనే ఒక అర్థం కూడా తీసుకోవచ్చును. అందరిని మంచి వైపు నడిపేవాడు కాబట్టి అతని పేరు హెసియోడ్. ఈ హెసియోడ్ ఏం చేసేవాడు అంటే అతనొక గొర్రెల కాపరి. హి వాస్ ఎ షెపర్డ్. మౌంట్ హెలికాన్ అనే ఒక పర్వతం ఉంది ఇప్పుడు కూడా గ్రీస్‌లో. ఆ హెలికాన్ పర్వతంలో ఇతను ఉండేవాడు. అతనికొక అన్న కూడా ఉండేవాడు పర్సియస్ అని చెప్పి. హెసియోడ్, పర్సియస్ ఈళ్ళిద్దరూను అన్నదమ్ములు. అందులో పెద్దోడికి పర్సెస్‌కి చాలా ఏమంటాడు, ఈ ఇన్‌హెరిటెన్స్, ధనపిచ్చి ఇలాంటివి ఎక్కువ అతనికి. హి వాస్ మోర్ ఆఫ్ ఎ మెటీరియలిస్ట్. కానీ తమ్ముడైన హెసియోడ్‌కి తండ్రి ఇంకా వచ్చిన ఇన్‌హెరిటెన్స్ వాటి మీద ఆసక్తి లేదు. ఇతనేదో గొర్రెలు మేపుకొని ఉండేవాడు. అండ్ అతనికి నీతి, న్యాయము, ధర్మము ఇలాంటివి హి వాస్ మోర్ ఆఫ్ ఎ నీతివంతుడు. అండ్ డివోషనల్. అతను చాలా నమ్మకాలు పెట్టుకునేవాడు. అన్న దేవుళ్ళకి ఆరాధన చేసేవాడు. ఈ టైప్ ఆఫ్ పర్సన్ హెసియోడ్. అండ్ అతనికి ఉన్న గొప్ప టాలెంట్ ఏంటి హెసియోడ్‌కి అనంటే, హి వాస్ అన్ అమేజింగ్ స్టోరీ టెల్లర్. ఏ ఊరికెళ్ళినా హెసియోడ్ అక్కడ అతను కూర్చోబెట్టి మాకు కథలు చెప్పు.
అని చెప్పి ఎందుకంటే హెస్యోడ్‌కి ఇంతకు ముందే నేను చెప్పినట్టు ఇతను పురాణాలన్నీ సంగ్రహించాడు అనంటే, అందరి దగ్గర నుండి కథలు విన్నాడు అని అర్థం కదా! సో, ఇతనికి చాలా కథలు తెలుసు. సో, ఇతను ఎక్కడికన్నా వెళితే కూర్చోబెట్టుకొని నీకేమేం కథలు వస్తాయో మాకు కూడా కొన్ని చెప్పు అని చెప్పి అడిగేవాళ్ళు. మనం పురాణాల్లో కూడా ఏ పురాణంలో ఈవెన్ మహాభారతంలో కూడా నైమిషారణ్యంలో ఉగ్రశవ సౌతి అని ఉంటాడు. అతను కూడా ఇలానే కథలు చెప్పేవాడు. సౌతి అనే పేరులోనే సూయం తనూతి అని సౌతి అనవుతుంది. అంటే కథల్ని అల్లుకుంటూ ఫ్రేమ్ చేసుకుంటూ చెప్పేవాడు. కాబట్టి ఉగ్రశ్రవ సౌతి. ఇక్కడ హెసియోడ్ కూడా అలాంటిదే చేసేవాడు. సో, ఇతని జీవితం అంతాను దేంట్లో గడిచేది అనంటే ఆ గొర్రెలు మేపుకొనుండేవాడు. హెలికాన్ పర్వతంలో ఉండేవాడు. అందరికిను కథలు చెప్పేవాడు. ఇలా ఆనందంగా ఉండేవాడు. ఒక రకంగా మనకి పంచతంత్రలో ఒక మాటొస్తుంది. "తే సుజనా తే ధన్య తే కృతినో తే హి సుకృతినో లోకే ఏ కారణం వినాపి చ పరహిత కరణాయ హంత జీవంతి" అని పంచతంత్రంలోని ఒక మాట. అంటే ఎవరు నిజంగా భాగ్యవంతుడు అనంటే, ఎవరు ఎటువంటి ఏమంటారు మెటీరియలిస్టిక్ థింగ్స్ పోకుండా అతనిలోనే ఇన్నర్ వెల్ బీయింగ్ సుకృతినో లోకే లోపలలోనే సంతోషం పొందుతాడో, ఆ సంతోషం వేరే వాళ్ళకి కూడా పంచుతాడో, అలాంటి వాడు దేవుడికి చాలా దగ్గరయ్యేవాడు. అలాంటి వాడు భాగ్యవంతుడు అనే మాటొస్తుంది పంచతంత్రాలు. సో, ఆ టైప్ ఆఫ్ లైఫ్ స్టైల్ చూస్తున్నవాడు ఇతను. ఇతన్ని ఒకసారి ఇంత మంచివాడు కాబట్టి, ఇతను ద్వారా మన కథలన్నీ లోకాలకి తెలియాలి అని చెప్పి జూయిస్ అనుకున్నాడు. జూయిస్ అంటే మనకి ఇంద్రుడున్నట్టు, గ్రీకులకి ఈ జూయిస్ ఇతని ప్రొనౌన్సియేషన్స్ డిఫరెంట్‌గా ఉంది. ఇంగ్లీష్‌లో జూస్ అనంటారు, జియుస్ అనంటారు. కానీ గ్రీక్ భాషలో అతని థెౌస్ అనేది కరెక్ట్ ప్రొనౌన్సియేషన్. ద్యౌ అనే పదం. డెల్టా, ఎప్సిలాన్, ఉప్సిలాన్, సిగ్మా అనే 4 అక్షరాలతో ద్యౌ అనవుతుంది. సో, ఈ జియుస్ అనుకుంటాడు. ఇతని ద్వారా మన కథలు లోకానికి వెళ్ళాలి. కాబట్టి మీరు వెళ్లి అతనికి ప్రత్యక్షమవ్వండి. అతనికి జ్ఞానం ఇవ్వండి అని 9 మంది మ్యూజ్ దేవతల్ని పంపిస్తాడు. ఈ హీసియోడ్ అతను గొర్రెల్ని ఒకసారి స్నానం చేయిస్తూ ఉన్నప్పుడు ఒక సరోవరం దగ్గర ఆ హెలికాన్ పర్వతం మీద ఆకాశ మార్గంలో 9 మంది మ్యూజ్ దేవతలు ప్రత్యక్షమవుతారు. 9 మంది చేతుల్లో రకరకాల సంగీత వాద్యాలు, పుస్తకాలు ఇవన్నీ ఉంటాయి. వాళ్ళు ప్రత్యక్షమవుతారు. ఈ ప్రత్యక్షమైన మ్యూజ్ దేవతలు ఎవరు అనేది ఒక క్వెషనొస్తుంది. మనకి మన కల్చర్‌లో ఎలా అయితే సరస్వతి దేవి కళలకి దేవత, ఆర్ట్‌కి, నాలెడ్జ్‌కి, వాక్‌కి ఎలా అయితే కళాది దేవత సరస్వతినో, ఇంచుమించు అలాంటి ఒక దేవత ఈ మ్యూజ్ దేవతలు. వీళ్ళు 9 మందుంటారు గ్రీక్‌లో. ఏ ఒక్క కావ్యం లేదా ఏ ఒక్క నాటకం మీరు గ్రీక్‌ది చదివినా, అందులో ఫస్ట్ కొన్ని పద్యాలు ఈ మ్యూజ్ దేవతల్ని స్తుతి చేస్తూ ఉంటారు. మ్యూజ్ దేవతలు మాకు జ్ఞానం ఇవ్వని, మ్యూజ్ దేవతలకి మంచి కానీ ఇలాంటి స్తుతులొస్తూ ఉంటాయి. సో, ఈ మనం ఇంగ్లీష్‌లో కూడా ఈ పదాలు యూజ్ చేస్తాం. మ్యూజ్ అనే పదం ఇంగ్లీష్‌లో వెరీ కామన్ వర్డ్. ఎవరన్నా గొప్ప వ్యక్తి మంచి మాటలు చెప్తే మ్యూజింగ్స్ అని అంటాం చూడండి. మిస్టికల్ మ్యూజింగ్స్ లేదా మ్యూజిక్ అనే ఇంగ్లీష్ వర్డ్ ఏదైతే ఉంది సంగీతానికి, ఆ మ్యూజిక్ అనే వర్డ్ వచ్చింది కూడా ఈ మ్యూజ్ అనే దేవతల యొక్క వర్డ్ నుండి. మ్యూజియం అని అంటాం. సో, ఈ మ్యూజ్ అనే దానికి ఇంగ్లీష్‌లో డెఫినిషన్ ఏముందంటే లైక్ టు ఇన్‌స్పైర్ ఆర్ ఇన్‌ఫ్లూయెన్స్ అనే ఒక మీనింగ్ ఉంది. అంటే ఏదైనా ఒక కళా సృష్టి జరగాలి అనంటే, ఆ సృష్టి చేసే కళాకారుడికి ఒక మ్యూజ్ కావాలి. అంటే ఒక ఇన్‌స్పిరేషన్ కావాలి. ఉదాహరణకి ఆహ్, ఏది చెప్పొచ్చు. 'జస్టిన్ బీబర్' 2014లో హి వాస్ డేటింగ్ సెలెనా గోమెజ్ కదా! వాళ్ళిద్దరిది బ్రేకప్ అయింది. 2014, 13 ఆ టైంలో. అప్పుడొక ఆల్బమ్ రిలీజ్ చేశాడతను. 'పర్పస్' అని ఒక ఆల్బమ్. అందులో ఒక సాంగ్ ఉంటుంది. 'ఐయామ్ సారీ' అని చెప్పి. ఆ సాంగ్ చాలా ఫేమస్ అయింది. మోర్ దాన్ బిలియన్ వ్యూస్ ఉంటుంది ఇప్పుడు కూడా యూట్యూబ్‌లో. ఆ సాంగ్ తనకి ఒక అపాలజికల్ లెటర్ లాగా రాసాడు ఆ సాంగ్. సో, ఇక్కడ ఏమైంది తర్వాత ఆమె కూడా ఒక సాంగ్ రిలీజ్ చేసింది దానికి రిప్లైగా 'ద హార్ట్ వాంట్స్ వాట్ ఇట్ వాంట్స్' అనే ఒక సాంగ్. సో, ఇక్కడేంటంటే 'జస్టిన్ బీబర్‌కి' సెలెనా గోమెజ్ మ్యూజ్ అయ్యింది. దట్ ఈస్ ద పాయింట్. అంటే
అతనికి బ్రేకప్ అయ్యి రాసాడా అది కాదు పాయింట్. ఒక ఒక ఆర్ట్ క్రియేషన్ చేయడానికి ఒక వ్యక్తి అక్కడ కావాల్సొచ్చింది. షీ బికేమ్ దట్ మ్యూజ్. యూజువల్‌గా మ్యూజికల్ వరల్డ్‌లోనే ఇలాంటివి ఎక్కువ చూస్తూ ఉంటాం. 'టేలర్ స్విఫ్ట్' కూడా ఆ 'హ్యారీ స్టైల్స్‌తో' షీ వాస్ డేటింగ్ అండ్ షీ బ్రోకప్. అప్పుడు ఒక ఫేమస్ సాంగ్ రిలీజ్ చేసింది. 'ఐ న్యూ యువర్ ట్రబుల్ వెన్ యూ వాక్డ్ ఇన్' అనే ఒక సాంగ్. 'ఔట్ ఆఫ్ ద వుడ్స్' అనే సాంగ్. వెరీ రీసెంట్‌గా అంటే 'షాన్ మెండెస్' సాంగ్ కూడా 'ఇట్ విల్ బి ఓకే' సాంగ్ కూడా ఇలాంటి నేపథ్యంలో వచ్చిన పాటే. సో, ఇది ఎందుకు చెప్పానంటే ఒక కళా సృష్టి. కాళిదాసు అన్ని కావ్యాలు ఎలా రాయగలిగాడు అంటే మనకి కాళిదాసు స్టోరీ తెలుసు. అతని భార్య విద్యోత్తమ, ఇతనికి జ్ఞానం లేకపోవడం ఆ కథంతాను మనకు తెలుసు. కాళిదాసు కావ్యాల్లో చూస్తే ప్రతి ఒక్క కావ్యంలో ఒక బ్యూటిఫుల్ మ్యారేజ్ స్టోరీ ఉంటుంది. మనం 7 రకాల వివాహాలు ఏవైతే చెప్తామో గాంధర్వ వివాహం, బ్రాహ్మ వివాహం, మసుర వివాహం ఇవన్నీ 7 రకాలును ఆయన 7 కావ్యాల్లో కనిపిస్తాయి. బహుశా ఆయన భార్య విద్యోత్తమనే దానికి ఇన్‌ఫ్లూయెన్స్ అయ్యుండొచ్చును అని అనిపిస్తుంది. నాకు ఇలాంటి చాలా వన్ ఆఫ్ మై ఫేవరెట్ మ్యూజ్ స్టోరీ ఏంటి అనంటే, ఈ గ్రీక్ మహాకావ్యాల్లానే ఇటాలియన్ మహాకావ్యం 'లా దవైనా కమెడియా' అనే ఒక కావ్యం ఉంది. అది రాసిన మహాకవి డాంటే. ఇంగ్లీష్‌లో దాన్ని డివైన్ కామెడీ అని అంటారు. ఈ డాంటే ఈ 'లా దవైనా కమెడియా' ఎవరికి అంకితం ఇచ్చాడు అనంటే, అతను 9 ఏళ్ల వయసున్నప్పుడు ఒక ఊరికెళ్ళాడు. ఆ ఊర్లో ఒక ఫెయిర్ జరుగుతుంటే, ఆ ఊరి యొక్క కౌంటెస్ కౌంట్ ఉంటారు కదా! అతని యొక్క కూతురు కనిపించింది. ఆమె పేరు బియాట్రిస్ అని. ఆవిడతో ఒక 5 మినిట్స్ మాత్రం ఆయనకి సంపర్కం జరిగింది. హి వాస్ జస్ట్ 9 ఇయర్ ఓల్డ్. వాళ్ళింకా చిన్న పిల్లలు. మాట్లాడుకున్నారు, రోడ్ మీద కలిసారు. ఒక 9 మినిట్స్, ఒక 5 మినిట్స్ మాత్రమే వాళ్ళు కలిసున్నారు. తర్వాత అతని జీవితంలో అమ్మాయినెప్పుడు చూడలేదు. కానీ 70 ఏళ్ల తర్వాత డాంటే అతను రాసిన మహాకావ్యం 'లా దవైన కమెది' అని ఆ 9 ఏళ్ల వయసులో చూసిన బియాట్రిస్‌కి అంకితం ఇచ్చాడు. అంకితం ఇవ్వడమే కాదు, ఆ కావ్యంలో హీరోయిన్‌ని కూడా ఆమెనే చేశాడు. బియాట్రిస్‌నే చేశాడు. 'డాంటే డివైన్ కామెడీలో' హీరో ఇతనే ఉంటాడు. డాంటేనే హీరో. అతను ఆ ఇన్ఫెర్నో అనే ఒక పర్గేటరీని ట్రావెల్ చేసుకుంటూ వెళ్ళేది ఆ కావ్యం యొక్క కథ. ఆ ట్రావెల్ చేసుకొని వెళ్ళే దాంట్లో అతనికి గైడ్‌గా ఈ బియాట్రిస్ అనే ఒక దేవకన్య ఉంటుంది. సో, ఒక క్యారెక్టర్ క్రియేట్ చేయడానికి అతనికి ఇన్‌ఫ్లూయెన్స్ కూడా ఆ బియాట్రిస్ అనే ఒక అమ్మాయి అని తెలుస్తుంది. అంటే ఇది ఎందుకు చెప్పానంటే ఆ మ్యూజ్. సో, ఈ మ్యూజ్ అనే ఇంగ్లీష్ పదానికి ఈ యొక్క మీనింగ్ ఉంది. సో, ఈ 9 మంది మ్యూజ్ దేవతలు హెసియోడ్ ముందు ప్రత్యక్షమవుతారు. ప్రత్యక్షమైతే అతను వాళ్ళకి నమస్కారం చేస్తాడు, స్తుతి చేస్తాడు. ఈ 9 మంది మ్యూజ్ దేవతలు ఎవరికి పుట్టిన వాళ్ళు? ఇందాక చెప్పినట్టు జ్యూస్ కూతుర్లు అని చెప్పాను. జూయిస్‌కి నెమోజైని అనే ఇంకొక దేవతకి పుట్టిన 9 మంది బిడ్డలు వీళ్ళు. ఒకానొకప్పుడు జ్యూస్ చాలా సంతోషంగా ఉన్నప్పుడు, అతని ఒక భార్య అయిన అతనికి చాలా భార్యలుండేవాళ్ళు. ఒకానొక భార్య అయిన నెమోజైనే. నెమోజైనే అనంటే ఈ స్పెల్లింగ్ ఎన్‌ఈ-ఎమ్‌ఓ అని రాదు. ఎంఎన్‌ఈ అని వస్తుంది. మనం ఇంగ్లీష్‌లో మెమో అని అంటాం కదా! మెమో, మెమోరీస్ తర్వాత నిమోనిక్స్ అని అంటాము. అంటే ఈమె ధారణ శక్తికి దేవత. షీ ఈస్ ద డైటీ ఫర్ మెమొరీ. నెమోనిక్స్ అని అంటాం మనం. నెమోనిక్స్ అనంటే ఏవైనా కష్టకరమైన విషయాలుంటే దాన్ని ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి కొన్ని ఫార్ములాస్‌లా వాడతాం. ఉదాహరణకి విబ్‌జిఆర్ అని ఉంది అంటే వైలెట్, ఇండిగో, బ్లూ, గ్రీన్, యెల్లో, ఆరెంజ్, రెడ్ అని అంటాం. సో, విబ్‌జిఆర్ అనేది నెమోనిక్ అని అవుతుంది. మాకు స్కూల్‌లో ఈ 9 గ్రహాలు గుర్తుపెట్టుకోవడానికి ఒక నెమోనిక్ ఉండేది. ఎప్పుడో థర్డ్ స్టాండర్డ్‌లో తెలుసుకున్నది. అదేంటంటే, మై వెరీ ఎడ్యుకేటెడ్ మదర్ సర్వ్డ్ అస్ 9 పికిల్స్ అని. మై వెరీ ఎడ్యుకేటెడ్ మదర్ సర్వ్డ్ అస్ 9 పికిల్స్. అందులో 9 గ్రహాల పేర్లు వస్తాయి. ఎలాగా అనంటే, మై అనే ఫస్ట్ వర్డ్‌లో మై ఎంవై. సో, ఫస్ట్ లెటర్ ఎం మెర్క్యూరీ. సెకండ్ మై వెరీ, వెరీలో వీనస్. మై వెరీ ఎడ్యుకేటెడ్ ఎర్త్. మై వెరీ ఎడ్యుకేటెడ్ మదర్ మార్స్.
సర్వ్డ్ యాస్ యెస్‌లో సాటర్న్, యూలో యురేనస్. మై వెరీ ఎడ్యుకేటెడ్ మదర్ సర్వ్డ్ యాస్ 9 పికల్స్ నెప్ట్యూన్, ప్లూటో. సో, అలా ఒకే ఒక సెంటెన్స్‌లో 9 గ్రహాల పేర్లొస్తాయి. సో, దీన్ని నెమోనిక్ అని అంటాం. సో, ఈ నెమోనిక్ అనే పదం ఆ నెమోజైనే అనే ఒక ఆవిడ నుండి వచ్చిన ఒక పదం. ఈ 9 మంది మ్యూజ్ దేవతలు ఈళ్ళిద్దరికీ పుట్టేవాళ్ళు. వీళ్ళ పేర్లు కొంచెం చూద్దాము. ఇందులో 9 మందిను స్త్రీ దేవతలే. మొదటి పెద్దావిడ పేరు క్యాలియోపి. క్యాలియోపి అంటే మనం కాలిగ్రఫీ అని అంటాం కదా! ఈ రోజున లైక్ రైటింగ్ అని. సో, క్యాలియోపి దేనికి దేవత అనంటే మహాకావ్యాలకి ఈవిడ దేవత. ఈవిడ యొక్క ఐకానోగ్రఫీ కూడా మీరు చూస్తే చేతిలో ఒక స్క్రాల్, బుక్కు, ఈ పేపరస్ అంటాం కదా! దాన్ని పట్టుకొనుంటుంది. అండ్ షీ ఈస్ ద ఎల్డెస్ట్ ఆఫ్ ఆల్ ద మ్యూస్ డైటీస్. అందరికన్నా పెద్దావిడ ఈవిడ. అందరూ ఈవిడ చెప్పిన మాటలే వింటారు. అంటే ఇక్కడ సారాంశం ఏంటి అంటే, మహాకావ్యం ఎప్పుడైనా కానీ పెద్ద పీట తీసుకుంటుంది. మిగిలిన కళలన్నీను దానికి పోషకంగా వస్తాయి. ఇప్పుడు ఉదాహరణకి మన ఏవైనా ఆర్ట్స్ కానీ, ఏవైనా మ్యూజిక్స్ కానీ, ఏవైనా తీసుకోండి. దానికి మూలం ఏంటి అనంటే మహాకావ్యం అయ్యుంటుంది. మీరొక అయోధ్య రామ్ మందిర్ రావాలి అనంటే దానికొక రామాయణం కావాలి. మీరొక త్యాగరాజ కీర్తన రాయాలి అనంటే త్యాగరాజకి కీర్తన రాయడానికి కావాల్సినంత మెటీరియల్ రామాయణం లాంటి కావ్యంలో వస్తుంది. ఒక బ్యూటిఫుల్ పెయింటింగ్ రవివర్మ రాయాలి గంగావతరణంది అనంటే, దానికి రామాయణం కావాలి. సో, ఇట్లా ఏ ఒక్క ఆర్ట్ ఫార్మ్ క్రియేట్ చేయాలన్నా, దానికి సోర్స్ మెటీరియల్ ఏదిస్తుంది అనంటే, ఒక మహాకావ్యమే ఇస్తుంది. కాబట్టి ఇక్కడ క్యాలియోపి పెద్దక్క అందరికన్నా. ఈవిడ మహాకావ్యాలకి అధిదేవత. రెండో ఆమె క్లియో. ఈ క్లియో దేనికి దేవత అనంటే, షీ ఈస్ డెయిటీ ఫర్ రిమెంబరింగ్ అండ్ రిసైటింగ్. ఏదైనా రిసైట్ చేయాలంటే ముందది గుర్తుండాలి. మన భజన సాంప్రదాయంలో భజనలు చేసేవాళ్ళని మీరు చూస్తే ఏ ఒక్క చేతిలో పేపర్, పెన్ ఏమీ అవసరం లేదు వాళ్ళకి. జస్ట్ అలా దారంలో ఉండేది చెప్తా ఉంటారు. పాటల ద్వారా చెప్పేస్తా ఉంటారు. సో, అలా ఈ క్లియో అనే ఆవిడ షీ ఈస్ ఎ డెయిటీ ఫర్ రిమెంబరింగ్ అండ్ రిసైటింగ్. మనకి లవకుశలు ఎలా అయితే వాళ్ళు నేర్చుకున్న రామాయణం పాడి చెప్పేవాళ్ళో, అలా క్లియో కూడా నేర్చుకున్న విద్యలన్నీ ఇలా పాడి చెప్తూ ఉంటుంది. తర్వాత మూడవ మ్యూజ్ దేవత పాలిహిమ్నియా అని చెప్పి. పాలి అనంటే ఇంగ్లీష్‌లో కూడా పాలి అనే వర్డ్ ఉంది. పాలి అంటే అనేకమని. మోర్ థాన్ వన్. హిమ్నియా అనంటే హిమ్ అనేది ప్రైజెస్ అనంటాం. హెచ్‌వైఎంఎన్‌ఎస్ హిమ్న్స్ అనంటాం ఇప్పుడు కూడా. స్తుతి చేయడం, స్తోత్రం చేయడం. సో, అనేక రకాలుగా స్తోత్రం చేసే ఆవిడ కాబట్టి ఈవిడకి పాలిహిమ్నియా అనే ఒక పేరు. ఆ తర్వాత ఇంకొక దేవత ఆయితెర్పే అనే ఒక దేవత. ఈవిడ ఒక ఐకానోగ్రఫీలో కూడా ఒక ఫ్లూట్ ప్లే చేస్తూ ఉంటుంది. వేణువాదన చేస్తూ ఉండే దేవత. తర్వాత టెర్ప్సికోరే. టెర్ప్సికోరే ఇక్కడ కోరే అనే పదం నుండినే కోరస్ అనే పదం వచ్చింది. నేను లాస్ట్ స్పేస్‌లో చెప్పాను. ఈ కొరియోగ్రఫీ అనే పదం ఎలా వచ్చింది అని. సో, ఈ కోరే ఆ దేవతే కోరల్స్ సింగింగ్ అని అంటాం కదా! దాన్ని చేసే ఒక దేవత. ఈవిడ పాట పాడుతూ నాట్యం కూడా చేస్తూ ఉంటుంది. అండ్ ఈవిడ చేతుల్లో ఆవిడ డాన్స్ కూడా ఎలా చేస్తుంది అంటే, మనం తాళాలు అంటాం కదా! నటువాంగం అని అంటాం సంస్కృతంలో. సో, అలాంటి నటువాంగాలు చేతిలో పట్టుకొని, సో, షీ ఈస్ బోత్ సింగింగ్, డాన్సింగ్ వైల్ ప్లేయింగ్ దట్ ఇన్‌స్ట్రుమెంట్. అలా 3 పనులు చేస్తూ ఉంటుంది టెల్ప్సికోరే. అందుకనే డాన్స్ అనే దానికి కోరస్, కొరియోగ్రఫీ అలా వచ్చిన పదం అది. తర్వాత ఇంకా మిగిలిన దేవతల్లో ఇద్దరు కవలలు. ఒకరు మెల్పోమైనే, ఇంకొకరు థాలియా అని చెప్పి. వీళ్ళిద్దరూ ట్విన్స్. అండ్ ఇక్కడ కూడా చాలా స్వారస్యం ఉంది. వీళ్ళు దేనికి దేవతలు అనంటే, మెల్పోమైనే ట్రాజెడీకి దేవత. థాలియా కామెడీకి దేవత. సో, కవలలు వీళ్ళిద్దరూ ట్రాజెడీ, కామెడీ. అంటే ఒక గంభీరమైన ఒక స్థితికి తీసుకెళ్ళేది ట్రాజెడీ. ఒక లైట్ విషయంలో ఒక తేలేలాగా మనల్ని తీసుకెళ్ళేది కామెడీ. ఈ 2 అవళి జవళి. ఈ 2 ట్విన్స్‌గా పుట్టడం మనం యూజువల్లీ ఒక సింబల్ చూసుంటాం. ఒక మాస్క్ ఉంటుంది. ఆ మాస్క్‌లో ఒకతను నవ్వుతూ ఉంటాడు. ఇంకొకతను సాడ్‌గా ఉంటాడు. మీరు వాట్సాప్ ఇమోజిస్‌కెళ్ళి
డ్రామా అని కొడితే ఒక ఇమోజి వస్తుంది. ఇదే ఇమోజినే అక్కడ ఉంటుంది. సో, ఈ మెల్‌పోమైన ట్రాజెడీకి సంకేతం. మనం అందుకనే మెలో అనే పదం వాడతాం. మెలోడీస్, మెలో, మెలాంకలిక్ అని అంటాం. అంటే ఏదైనా సాడ్ ఉండేటప్పుడు మెలాంకలిక్ అని అంటాము. ఆ పదం ఇక్కడి నుండి వచ్చింది. ఈ కామెడీ దీనికి తాలియా అనే ఆవిడ అధిదేవత. ఆ తర్వాత ఇంకొక ఆవిడ యూటర్పే అని. ఈవిడ దేనికి దేవత అనంటే లిరిక్స్ రైటింగ్ రాయడానికి. సో, ఏదైనా కళ వీళ్ళు పాటలు పాడాలి ఇవన్నీ చేయాలంటే దాన్ని రాసేవాళ్ళు ఒకరుండాలి. కాబట్టి లిరిక్స్ రాయడానికి యూటర్పే. ఇక్కడ లిరిక్స్ అనే పదం కూడా ఈవిడ చేతిలో ఒక వాద్యం ఉంటుంది. లైర్ అనే ఒక వాద్యం. అది ఏకతంత్రి వాద్యం. స్ట్రింగ్ ఇన్‌స్ట్రుమెంట్. అది దాని వల్లనే లిరిక్స్ అనే పదం, లిటరేచర్ అనే పదం ఇవన్నీ అక్కడి నుండి వచ్చాయని తెలుస్తుంది. మనకి ఇన్‌ఫాక్ట్ చెప్పాలేనంటే 'లైరా' అని ఒక కాన్‌స్టెలేషన్ ఉంది. సిగ్నస్ యొక్క స్వాన్ కాన్‌స్టెలేషన్ అది. మనం దాన్నే మూల నక్షత్రం అని అంటాం. సరస్వతి దేవి యొక్క నక్షత్రం. సో, ఈ 'లైరా' కాన్‌స్టెలేషన్ అక్కడి నుండినే లిరిక్స్, లిటరేచర్ వచ్చాయనంటే సారస్వత విషయాలన్నీ అక్కడి నుండి వచ్చాయి అని ఒక అర్థం తెలుస్తుంది. ఆ తర్వాత చిట్ట చివరి దేవత యూరేనియా. యూరేనియా దేనికి దేవత అనంటే ఆస్ట్రాలజీకి దేవత. షీ ఈస్ ఎ డెయిటీ ఫర్ జ్యోతిష శాస్త్ర. ఈవిడ్ని బాగా ఉపాసన చేసేవాళ్ళు అంటే గ్రీకుల్లో లేదా ఆరాధన చేసేవాళ్ళకి ఏమొచ్చేది అనంటే దైవజ్ఞ లక్షణాలొచ్చేది. అంటే దే వర్ ఏబుల్ టు టెల్ ఫ్యూచర్, ఫార్చ్యూన్ ఇలాంటివన్నీను శక్తులు రావాలి అనంటే యూటర్పెని ఆరాధన చేయాలి అని చెప్పి గ్రీక్‌లో ఉంది. విచిత్రం ఏంటంటే, ఈవిడ పేర్లు మన భారతీయ శాస్త్రాల్లో కూడా కొన్ని చోట్ల కనిపిస్తుంది. ఆహ్, మన ఆర్ష వాంగ్మయంలో భారతీయ జ్యోతిష్య శాస్త్రం గనక మీరు చూస్తే, అందులో కొన్ని కొన్ని గ్రంథాల్లో ప్రాచీనమైన గ్రంథాల్లో గ్రీకుల యొక్క మెన్షన్ ఉండటమే కాకుండా, గ్రీకుల నుండి మనవాళ్ళు కూడా కొంచెం ఇన్‌ఫ్లూయెన్స్ తీసుకున్న దాఖలాలు కనిపిస్తాయి. ఉదాహరణకి వరాహ మిహిరాచార్యులది పంచసిద్ధాంతిక, తర్వాత బృహజ్జాతకంలో దానికి కామెంటరీస్ వచ్చిన స్ఫుజిధ్వజుడు రాసిన యవన జాతకం అనే సెపరేట్ ఒకటుంది. యవన అనంటే అక్కడ వస్తుత గ్రీక్ అని. దానికి కామెంటరీ మీనరాజా అనే అతను రాసాడు. కాశ్మీర్‌కి చెందిన అతను. వృద్ధ యవన జాతక ఇలాంటివన్నీను కనిపిస్తాయి. దీనికి అంటే మనకి జ్యోతిష్య ప్రకారాల్లో ఏదైతే హోర శాస్త్ర సంహిత అని సెపరేట్‌గా చెప్తామో, టాలమీ రాసిన టెట్రా బిబ్లోస్‌లో చూస్తే, మన హోర శాస్త్రం సంహిత భాగంలో ఉండేది కలిపి రాసినట్టుంటుంది. అందులో 16 చాప్టర్స్ ఉంది. టాలమీ రాసిన టెట్రా బిబ్లోస్ గ్రంథంలో. అందులో 11థ్ చాప్టర్‌లో వచ్చే దైవజ్ఞ లక్షణాలన్నీ మన వరాహ మిహిరుడు రాసిన బృహత్ సంహితలోని ఫస్ట్ చాప్టర్ కంటెంటే అక్కడ కనిపిస్తుంది. సో, ఇక్కడి వాళ్ళు అక్కడ తీసుకున్నది, అక్కడ వాళ్ళు ఇక్కడి నుండి తీసుకున్నవి, ఇవన్నీ కనిపిస్తాయి ఇఫ్ యూ కెన్ సీ. అలానే మిహిరాచార్యులదే బృహజ్జాతక గ్రంథంలో కొన్ని యోగాలున్నాయి. సునప, అనప, దురదుర, వేసి, వాసి, ఉభయచరి ఇలాంటి యోగాలు. ఇవి ఆహ్, సంస్కృతంలో వీటికి మీనింగ్ లేదు. ఇవి యాజ్ ఇట్ ఈజ్ గ్రీక్ పదాలు. ఇన్‌ఫాక్ట్ బృహజ్జాతకంలో సప్తమ భాగానికి జామిత్ర అనే పదముంది. జామిత్ర అనంటే జామెట్రీ. జియో అనంటే ఎర్త్ అని. మెట్రీ అనంటే మెజరింగ్ అని. జామెట్రీ అది సంస్కృతంలో జామిత్ర అని అయింది. ఇన్‌ఫాక్ట్ కాళిదాస్ కూడా ఆ వర్డ్‌ని యాజ్ ఇట్ ఈజ్ వాడుకున్నాడు. 'తితౌచ జామిత్ర గుణ అన్వితానాం' అనే ఒక పద్యంలో. ఆ బృహజ్జాతకంలోనే ఒక శ్లోకం ఉంది. ఒక పద్యం అదేంటంటే ఆహ్, క్రియతాంబురిజితుమాకులీరలేయ పాతోనజూక కౌపౌక్య తౌక్షిక ఆకోకేర వృద్ధోగశ్చేతసః క్రమశః అని ఒక శ్లోకమొస్తుంది. మిహిరాచార్యుల బృహజ్జాతకంలో. ఇక్కడ ఈ శ్లోకంలో ఒక్క వర్డ్ కూడా వదలకుండా అన్ని వర్డ్స్ గ్రీక్ పదాలే వాడారు. ఏది సంస్కృత పదం కాదు. తితౌచ భూరి క్రియతాభురి జితౌత కులీరలేయ అనే దానికి సంస్కృతంలో ఏ మీనింగ్ లేదు. మరైతే ఇవి ఏంటి? దేని గురించి చెప్తున్నాయి అనంటే, గ్రీక్ భాషలో రాశులకి ఏవైతే 12 రాశులకు ఉన్న పేర్లున్నాయో, వాటిని సాంస్క్రిటైజ్డ్ చేసిన పేర్లు అని ఇక్కడ తెలుస్తుంది. క్రియత అనంటే మేషరాశి ఏరిస్. ఏరిస్‌కి గ్రీక్ భాషలో క్రియోస్ అనే ఒక పేరుంది.
దాన్ని క్రియత అని ఇక్కడ రాశారు. టారస్ వృషభానికి తాబురి అని రాశారిక్కడ. సో, ఇలా చాలా, చాలా వర్డ్స్‌కి ఉన్నాయి. అయితే నేనిది చూసినప్పుడు ఒక చిన్న మిస్టేక్ ఏం చేశారు ప్రింటర్స్ అనంటే, యూజువల్లీ మేబీ ప్రింటర్స్ మిస్టేకో లేదో వాళ్ళు మాన్యుస్క్రిప్ట్ కాపీ చేసినప్పుడు అయిన మిస్టేకో ఏమో. వరాహమిహిరాచార్యుల బృహజ్జాతకానికి భట్టోత్పల దీక్షితుని యొక్క వ్యాఖ్య ఉంది. అక్కడ ఈ శ్లోకానికి నేనేదైతే ఇప్పుడు చెప్పానో క్రియతాబురిజితం ఆ శ్లోకానికి తౌక్షిక ఆకోకేరు హృద్యోగస్ చాంత్యబౌ చేత్యం అని పాఠ్యం ఉంది. అక్కడ పాఠ్య భేదము డిఫరెంట్‌గా ఉంది. అయితే తౌక్షిక ఆకోకేరు హృద్యోగః మీనరాశికయినప్పుడు అంత్యబం అనేది సంస్కృత పదం రాకూడదు. అది కంప్లీట్‌లీ అగైన్స్ట్ వ్యాకరణం పోతుంది. అంటే మనం ప్రకరణలు మ్యాచ్ చేసి చూస్తే అంత్యబం అనే చోట ఏదో ఒక గ్రీక్ పదమే రావాలి అని అర్థమవుతుంది. ఎందుకంటే అంత్యబం అనేది కంప్లీట్‌లీ అన్‌సూటబుల్ వర్డ్ అక్కడ. దానికి మేబీ సూటబుల్ వర్డ్ మీనరాశికి గ్రీక్ భాషలో ఇత్తసి అనే పదం ఉంది. అది వాడుకొని ఉండొచ్చును. నేను ఇదేమన్నా ఇక్కడ ప్రింటింగ్ మిస్టేకా అని కేరళలో రుద్రక అని ఒక పండితుడు ఉండేవాడు. అతను వరాహమిహిరాచార్యుల వ్యాఖ్యానం బృహజ్జాతకానికి వ్యాఖ్యానం రాసాడు. దశాధ్యాయి వ్యాఖ్య అని చెప్పి. అక్కడ చూస్తే చేత్తసి క్రమశః అని ఉంది పాఠ్యం. సో, అందువల్ల తెలుస్తుంది ఇది డెఫినైట్‌లీ మాన్యుస్క్రిప్ట్ ఏదో చదివేటప్పుడు అయిన ఒక చిన్న మిస్టేక్ అయ్యుండొచ్చును అని చెప్పి. ఎందుకంటే యూజువల్లీ ప్రాచీన గ్రంథాల కాపీ చేసేటప్పుడు అక్షరాలు అంత క్లియర్‌గా ఉండవు. వెనకటికి ఒకసారి శంకరుల యొక్క భాష్యం కాపీ చేసేటప్పుడు అక్కడ అధ్యాస అనే పదాన్ని అభ్యాసం అని రాశారు ఒకరు. అధ్యాసం వేరు, అభ్యాసం వేరు. సో, అలాంటివి జరుగుతూ ఉంటాయి. సో, అలా మన శాస్త్ర గ్రంథాల్లో గ్రీకుల యొక్క ఇన్‌ఫ్లూయెన్స్ తెలుస్తుంది. ఇన్‌ఫాక్ట్ బృహత్ సంహితలో మ్లేచ్ఛాహి యవనాస్తేషు సమ్యక్ శాస్త్రమిదం స్థితం ఋషివ్యద్యేపి పూజ్యంతే అని చెప్పి అంటాడు వరాహమిహిరుడు. అంటే ఇక్కడ మ్లేచ్ఛః అనంటే మనం ఈరోజు మ్లేచ్ఛ అనే పదం మన రైట్ వింగోళ్ళు ఫారినర్ అనే ఒక వర్డ్‌కి యూజ్ చేస్తారు. కానీ మ్లేచ్ఛः అనే పదం అపభాషణ అనే ఒక అర్థం తీసుకొస్తుంది. నిఘంటువులో మ్లేచ్ఛతవై నాస్య భాషితవై అనే ఒక మాటుంది. సో, ఇక్కడ సంస్కృత భాష మిస్‌ప్రొనౌన్స్ చేసి మాట్లాడేవాళ్ళు మ్లేచ్చుడు అనే ఒక అర్థం. ఇక్కడ వరాహమిహిరులైతే యవనాస్తేషు సమ్యక్ శాస్త్రమిదం స్థితం. అంటే యవనులకి మన భాష రాకపోయినా వాళ్ళలో గొప్ప జ్యోతిష జ్ఞానం ఉంది అనే ఒక మాట తీసుకొస్తాడు. వాళ్ళని ఋషులు అనే ఒక మాట కూడాను అంటాడు. సునపానప దురదుర అని నేనిందాక ఏవైతే యోగాలు చెప్పానో, సంస్కృతంలో వాటికేమి మీనింగ్స్ లేదు. మన జ్యోతిష్య శాస్త్రంలో కూడా వాటి గురించి ఎక్కడ చెప్పలేదు. మరవి ఏంటి అనంటే, చంద్రుడి నుండి ద్వితీయ ద్వాదశాల్లో గ్రహాలుంటే ఈ యోగాలొస్తాయి. మన భారతీయ జ్యోతిష్ శాస్త్రం కేంద్ర సంబంధమయ్యుండేవి. ద్వితీయ ద్వాదశ యోగాలకి ఇక్కడంత ప్రాధాన్యత లేదు. కానీ గ్రీకుల్లో అది ఉంది. అంతేకాదు భారతీయ జ్యోతిష్యంలో నవమ భావం పితృస్థానం, పితృచింతన అనుంటే గ్రీక్ జ్యోతిష్యంలో దశమ భావం పితృచింతన అని చెప్పుంది. సో, అప్పుడు మాతృస్థానం ఏదవుతుంది? చతుర్థి భావం. అక్కడి నుండి ఏడవ ఇల్లు చూస్తే కళత్ర స్థానం పత్ని స్థానం అవుతుంది. సో, అలా ఉంటే మాతృస్థానం చతుర్థి భావం కదా! అక్కడి నుండి ఏడవ ఇల్లు దశమ భావం కావాలి. సో, అది గ్రీకుల యొక్క చింతన. మన భారతీయ జ్యోతిష్యకారులు దాన్ని యాజ్ ఇట్ ఈస్‌గా తీసుకున్నారు. తర్వాత జ్యోతిష్యకారులు నవమ భావం, దశమ భావం 2 పితృచింతన అని చేసుకున్నారు. సో, ఇట్లా ఈ యొక్క ఎక్స్‌చేంజ్ ఆఫ్ నాలెడ్జ్ కనిపిస్తుంది. సిద్ధాంత జ్యోతిషంలో అయితే యవనపురే అనే ఒక పదం వస్తుంది. ఉజ్జయినికి అండ్ యవనపురానికి ఉండే ఒక డిస్టెన్స్ గురించి వస్తుందక్కడ. ఇక్కడ యవనపురి అనంటే గ్రీస్ అనే ఒక అర్థం కాదు. అక్కడ అలెగ్జాండ్రియా అనే ఒక స్టడీ క్యాపిటల్ ఉండేది గ్రీకులకి. ఈజిప్ట్‌లో ఉండేదది. మనకి ఎలా అయితే తక్షశిల, నలంద యూనివర్సిటీస్ ఉండేదో గ్రీకులకి వాళ్ళ యొక్క నాలెడ్జ్ సెంటర్ ఈజిప్ట్‌లో ఉండేది అలెగ్జాండ్రియా. అది తర్వాత డిస్ట్రాయ్ కూడా అయిందిలెండి. యూలర్, యూక్లిడ్ వీళ్ళందరి యొక్క గ్రంథాలన్నీ అక్కడే ఉండేది. సో, ఈ యొక్క యవనపుర అనే ఒక ప్లేస్ యొక్క మెన్షన్ మనకి సిద్ధాంత జ్యోతిషంలో వస్తుంది. ఇలా చాలా జ్యోతిష గ్రంథాల్లో గ్రీకుల గురించి అక్కడక్కడ మెన్షన్ వస్తూ ఉంటుంది. అండ్ వాళ్ళు చెప్పిన విషయాలు మనోళ్ళు తీసుకున్న దాఖలాలు కూడా ఉంది. మనం
అంటే గ్రీకుల నుండి మనోళ్ళు తీసుకున్నారు అనేది చాలా మందికి ఇది కాకపోవచ్చును. కానీ మన పరంపర ఋగ్వేదంలో అన్నట్టు "ఆనో భద్ర క్రతవో యంతు విశ్వతః" అని చెప్పింది. అంటే జ్ఞానం ఎటు నుండి వచ్చినను దాని సారాసార వివేకం చేసిన తర్వాత అందులో అంగీకార్యమైన విషయాలుంటే తీసుకోవచ్చును అని చెప్పి. అందుకని సెంట్రల్ గవర్నమెంట్ ఇండో హెలెనిక్ రీసెర్చ్ సెంటర్ అని ఒకటి పెట్టింది ఢిల్లీలో. అక్కడ ఈ ఇండో హెలెనిక్, హెలెనిక్ అంటే గ్రీస్. ఇండియాకి గ్రీస్‌కి మధ్యన జరిగిన ఈ కల్చరల్ ట్రాన్సాక్షన్స్ గురించి పెద్ద స్టడీ చేస్తారక్కడ. ఢిల్లీలో ఉంది. సో, వాళ్ళ రీసెంట్‌గా 'డైలాగ్స్ ఆఫ్ కాన్వర్జేషన్స్' ఇలాంటి బుక్స్ కూడా మంచి మంచివి రిలీజ్ చేశారు. సో, ఎందుకు చెప్పాను ఇదంతా అంటే, మీకు చెప్పాను. మ్యూజ్ దేవతల్లో లాస్ట్ వాళ్ళ పేరు యూటర్పే. ఆవిడ ఈ జ్యోతిష శాస్త్రానికి దేవత. సో, ఈ 9 మంది మ్యూజ్ దేవతలు. ఆ కథలోకొద్దాము. 9 మంది మ్యూజ్ దేవతలు ఒక్కొక్కరు ఆ జ్యూస్ తండ్రికి అండ్ నిమజైన తల్లికి ఒక్కొక్కరు ఒక్కో రాత్రి చొప్పున 9 రాత్రుల్లో 9 మంది పుట్టారు. అదెలాగా? అదెందుకు? లైక్ పగల్లోనే పుట్టొచ్చు కదా! అనంటే ఇక్కడ ఒక స్వారస్యం ఉంది. మ్యూజ్ దేవతలు కళాది దేవతలు. దే ఆర్ ద డేటీస్ ఫర్ ఆర్ట్. కళాది దేవతలు రాత్రి పుట్టారు. కళ అనేదెప్పుడూ రాత్రి వేళనే పుడుతుంది. ఆర్ట్ బ్లాసమ్స్ అట్ నైట్. మీరు ఎవరైనా క్రియేటివ్ పీపుల్‌ని అడగండి. మీది మోస్ట్ క్రియేటివ్ టైమ్ ఏది అంటే వాళ్ళు నైట్ టైమ్ అనే చెప్తారు. నైట్ ఔల్స్ అని అంటారు క్రియేటివ్ పీపుల్‌ని. నేను 3 ఏఎం ఈస్ మై క్రియేటివ్ టైమ్ అండి. నైట్ టైమ్ మాకు ఎక్కువ మైండ్ ఫ్రెష్ అవుతుంది. ఇలా మనం కూడా అంత క్రియేటివ్ పీపుల్ అనే కాదు. మనం ఏదైనా మంచి సంగీతం వినాలి, లేదా ఒక తత్వచింతన చేయాలి. ఇలాంటి ఆహ్, మైండ్ ఇలాంటి వాటికి ట్యూన్ అయ్యేది కూడా నైట్ టైమ్‌లోనే. రాత్రి వేళ చంద్రుని యొక్క ఇన్‌ఫ్లూయెన్స్ ఉండటం వల్ల మైండ్‌కి సహజంగా ఇన్‌వర్డ్ జర్నీ చేయడానికి ఈజీ అవుతుంది. మైండ్ ఇంటాక్సికేట్ అవ్వడానికి కూడా అదే ఈజీ అవుతుంది. చంద్రునికి, కళకి చాలా సంబంధం కదా! చంద్రుని కళలే షోడశి కళా ప్రపూర్ణుడు. సో, కాబట్టి మ్యూజ్ దేవతలందరూ రాత్రి వేళ పుట్టారు అనంటే దానర్థం కళ అనేదెప్పుడు రాత్రి వేళనే పుడుతుంది. అండ్ వీళ్ళు పుట్టినప్పుడు జ్యూస్ చాలా సంతోషంగా ఉన్నాడు అనంటే, ఒక వ్యక్తి చాలా ఆనందంగా ఉన్నప్పుడే అతను గొప్ప ఆర్ట్ క్రియేట్ చేయగలడు. ఆర్ట్ దట్ ఈస్ బోర్న్ ఔట్ ఆఫ్ డెస్పరేషన్ ఇట్ వోంట్ లాస్ట్ ఫర్ ఎ వెరీ లాంగ్ టైమ్. ఎప్పుడైనా డెస్పరేషన్‌లో ఫిలాసఫీ పుడుతుంది. ఆర్ట్ అనేది వన్ ఈస్ వెరీ హ్యాపీ అప్పుడు పుడుతుంది. 'ఆనందో వై బ్రహ్మ' అని చెప్పి అంటాం కదా ఉపనిషత్తుల్లో. మీరందుకనే కంట్రీస్ ఏవైతే ఎపిక్ లిటరేచర్ ఉన్నాయో ఆ కంట్రీస్ చూడండి. ఏ కంట్రీస్ నుండి ఫిలాసఫీ వచ్చిందో చూడండి. కమ్యూనిజము, ఎగ్జిస్టెన్షియలిజము, మార్క్సిజం వచ్చిన కంట్రీస్ చూడండి. మహాకావ్యాలొచ్చిన గ్రీసు, లాటిన్ ఈ కంట్రీస్ చూడండి. మీకు డిఫరెన్స్ అక్కడే తెలిసిపోతుంది. ఆ కంట్రీ హిస్టరీ కూడా చదవాల్సిన అవసరం లేదు. సో, ఈ నెమోజైనే అండ్ జ్యూస్ ఇద్దరికీ పుట్టినవాళ్ళు ఈ కళాది దేవతలు. నెమోజైనే మెమొరీకి దేవత. ఇక్కడ ఇంకొక స్వారస్యం ఏంటంటే, మెమొరీకి దేవత అయిన నెమోజైనకి కళాది దేవతలు పుట్టారు. కళ ఏం చేస్తుంది అనంటే, ఇట్ విల్ మేక్ పీపుల్ ఫర్గెట్. కాసేపు మనం ఏదన్నా కావ్యమో, సంగీతమో విన్నప్పుడు మనల్ని మనం మర్చిపోతాం. సో, ఇది మ్యూజెస్ చేస్తే వాళ్ళ తల్లి నెమోజైనే ఆవిడ ధారణ శక్తికి దేవత. అంటే ఎంత కాంట్రాస్ట్ ఉంది చూడండి. తల్లి ధారణ శక్తికి, జ్ఞాపకానికి దేవత అయితే, బిడ్డలు మర్చిపోవడానికి చేసే ఒక పని కళ దానికి దేవతలు. సో, ఆర్ట్ లెట్స్ యూ ఫర్గెట్ రియల్ వరల్డ్ కదా! మనకి సరస్వతి తత్వంలో కూడా అదే కనిపిస్తుంది. సరస్వతి దేవత సూక్తంలో మేధా సరస్వతి అని అంటాం. షీ ఈస్ ఎ డెయిటీ ఫర్ మెమొరీ. మేధస్సిస్తుంది, ఇంటెలెక్ట్ ఇస్తుంది. అలానే కళావతి, కళహంస, కావ్యాలాప వినోదిని అన్నప్పుడు ఆవిడ కళ త్రూ ఆర్ట్ షీ కెన్ టేక్ యూ టు అనదర్ వరల్డ్. సరస్వతి దేవి యొక్క వీణ పేరు విపంచి. ఈ అకౌంట్ పేరు కూడా. ఆవిడకి ఆ వీణ ఆవిడ చేతికి ఆ వీణకి ఒక పేరుంటుంది. కచ్చపి అని చెప్పి. మీరు సరస్వతి దేవి యొక్క వీణ చూస్తే, ఆ యాళి చిట్ట చివరలో ఒక డెమన్ ఒక రాక్షసుని యొక్క ముఖం ఉన్నట్టు కనిపిస్తుంది. అంటే వీణ యొక్క చిట్ట చివరి భాగం. కిందుండే బేస్ కాదు. పైనుండే టిప్. అది చూస్తే దాన్ని యాళి అని అంటారు. అదొక రాక్షసుని యొక్క ముఖం ఉన్నట్టు కనిపిస్తుంది. దానికి ఒక స్టోరీ ఉంది. చాలా చిన్న స్టోరీ. అదేంటది అనంటే, వెనకటికి ఒక పెద్ద రాక్షసుడు
అరణ్యాల్లో తిరుగుతూ ఋషులందరినీ బాగా ఇబ్బంది పెట్టేవాడు. అతన్ని సంహారం చేద్దాము అనంటే, అతను చేసిన ఏమంటారు తప్పులు, పొరపాట్లు అలాంటివేం లేదు. అతని యొక్క రూపం, ఆ ఆకారం అలాంటిది. కాబట్టి అతను తిరుగుతూ ఉంటే ఋషులందరూ భయపడేవాళ్ళు. అతన్ని ఏం చేసి సంహారం చేయాలి అనంటే, అప్పుడందరూ ఒకటి డిసైడ్ చేస్తారు. ఇతన్ని రజోగుణంగా చంపితే ఇతను సరిపోడు. ఇతన్ని సాత్వికంగా చంపాలి. వి షుడ్ కిల్ హిమ్ నో ఆహ్, నాట్ త్రూ స్వార్డ్స్ బట్ త్రూ గుడ్‌నెస్ అని చెప్పి. సాత్వికంగా చంపేవాళ్ళెవరు? సరస్వతి దేవి. శుక్ల సరస్వతి కదా! సో, సరస్వతి దేవి దగ్గరికెళ్ ఎళ్తారందరూ. వెళ్ళి ఆవిడకి ఈ విషయం చెప్తే, ఆవిడ సరే నేను చూసుకుంటాను అని ఆవిడ అరణ్యాలకెళ్ళి ఆవిడ వీణ ప్లే చేయడం స్టార్ట్ చేస్తుంది. ఈ కథ బ్రహ్మాండ పురాణంలో ఉంది. ఆవిడ వీణ ప్లే చేస్తున్నప్పుడు ఆహ్, ఆ రాక్షసుడు అక్కడికొస్తాడు. వచ్చి అది వింటూనే ఇంత గొప్ప సంగీతం వస్తా ఉండే వీణ ఎంత బావుంది అని చెప్పి అందులోకి వెళ్ళిపోతాడు. వెళ్ళి అందులో ఒక భాగం అయిపోతాడు. అప్పటినుండి ఇంక బయటికి రాలేదు. అతను అక్కడే ఉండిపోయాడు కాబట్టి, సరస్వతి దేవి యొక్క వీణకి ఆ యొక్క మృగం యొక్క ముఖం ఉంటుంది. దాన్ని కచ్చపి అని చెప్పంటారు. అదే విపంచి వీణ. ఇంకా ఈ మ్యూజిక్ వీణ అభ్యాసం చేసేవాళ్ళకి ఒకటి చెప్తారు కూడా. ఏంటంటే, సరిగ్గా అభ్యాసం చేయలేదు వీణ అనంటే, ఆ మృగం మళ్ళీ వచ్చేస్తుంది, తినేస్తుంది అనే మాటలు కూడా చెప్తారు. సో, అలా ఇక్కడ కూడా ఈ దేవతలు అనాలే. వాళ్ళు దే కెన్ మేక్ పీపుల్ ఫర్గెట్ అండ్ ఆల్సో దే గివ్ హ్యాపీనెస్ అండ్ గుడ్‌నెస్ టు ద వరల్డ్ అని చెప్పి. సో, ఈ దేవతలు హెసియాడ్ ముందు ప్రత్యక్షమయ్యారు. ప్రత్యక్షమయ్యి అతనికి చెప్తారు. "నువ్వు చాలా మంచివాడివి. చాలా గొప్ప హృదయం కలిగిన వాడివి. నువ్వు నీలాంటి వ్యక్తి మాత్రమే మేము మా కథలన్నీ రాయడానికి అవుతుంది. దేవతల కథలు రాయాలి అనంటే, ఆ మనిషిలో దైవత్వం ఉండాలి. నీకదుంది. కాబట్టి నువ్వు ఈ రోజు నుండి మా కథలని రాయి" అని చెప్పి అతనికి కావాల్సిన నాలెడ్జ్, జ్ఞానం అంతా ఇచ్చేస్తారు. ఇదొక రకంగా మనకు వాల్మీకి రామాయణంలో బ్రహ్మదేవుళ్ళు అందరూ వచ్చి మహర్షికి ఆ వరమిస్తారు కదా! అట్లా వీళ్ళు కూడా చెప్తారు. ఇన్‌ఫాక్ట్ చెప్పాలంటే వీళ్ళింకా ఏం చెప్తారంటే, దేవతల యొక్క కథలు ఎలా జరిగాయో అండ్ ఆ దేవతల యొక్క మనసులో ఏమేం జరుగుతుందో ఆ కథలు జరిగేటప్పుడు, అవన్నీ నీకు గోచరిస్తాయి అని చెప్పంటారు. యాజ్ ఇట్ ఈజ్ ఇదే వర్డ్ బ్రహ్మదేవుడు వాల్మీకికంటాడు. రహస్యంచ ప్రకాశంచ తద్యూతం యస్య ధీమతః అనే శ్లోకం దగ్గర రామాయణ కాలంలో, రామాయణ కథలో ఎవరెవరి మనసులో ఏమేమి ఆలోచనలొచ్చాయో అవన్నీ నీకు గోచరిస్తాయి అనే మాట వాల్మీకి మహర్షికి బ్రహ్మదేవుడంటాడు. సో, అట్లా దేవతలు ఇతనికి కూడా అదే మాటే చెప్పి "నువ్వు రాయి ఇక మీద" అని చెప్పి అతనికి ఈ లారెల్ వృక్షం యొక్క కొమ్మిస్తారు. లారెల్ వృక్షం గురించి నేను లాస్ట్ స్పేస్‌లో కొంచెం చెప్పాను. ఆ నైకి అనే ఒక దేవత ఎవరైతే విజయానికి దేవత ఉందో ఆవిడ చేతిలో పట్టుకొనుంటుంది. నోబెల్ లారెట్స్ అనే పేరు కూడా అలానే వచ్చింది. లారెల్ అనేది ఒక కితాబ్ లాంటి, ఒక ప్రశస్తి లాంటిది. ఒక అవార్డ్ లాంటిది. సో, ఈ లారెల్ వృక్షం నుంచి లారెల్ట్ అనే ఈ పదాలన్నీ వచ్చాయి. అయితే లారెల్ అనే వృక్షానికి ఇంకా ఫేమస్ స్టోరీ ఉంది. ద రియల్ స్టోరీ ఆఫ్ లారెల్. ఎందుకు లారెల్ అనే వృక్షానికి గ్రీకులకి అంత సంబంధము అనంటే ఈ లారెల్ వృక్షానికి ఉండే ఒకానొక పేరు డాఫ్నీ అనే ఒక పేరు. రీసెంట్‌గా ఒక నెట్‌ఫ్లిక్స్ సీరీస్ చాలా పాపులర్ అయింది. 'బ్రిజర్టన్' అని ఒక నెట్‌ఫ్లిక్స్ సీరీస్. అందులో హీరోయిన్ పేరు డాఫ్నీ అని ఉంటుంది సీజన్ 1లో. ఆమె యొక్క స్టోరీ గ్రీక్ మైథాలజీలో వచ్చే డాఫ్నీ, అపోలో స్టోరీ యొక్క ఇన్‌స్పిరేషన్ వల్లనే వచ్చిన స్టోరీ అని అర్థమవుతుంది. సో, ఇంతకీ ఎవరి లారెల్ ಅಥವಾ ఎవరి డాఫ్నీ అనంటే గ్రీక్ దేవుడిలో వన్ ఆఫ్ ద ప్రైమరీ డైటీ అపోలో అనే ఒక దేవుడు. మనం నాసాలో ఒక మిషన్స్ కూడా ఉన్నాయి కదా! అపోలో మిషన్స్, మూన్ మిషన్స్. సో, ఈ అపోలో జూయిస్‌కి తర్వాత టైటన్ దేవత అయిన లెటోకి పుట్టినవాడు. జూయిస్‌కి అనేక మంది భార్యలు అని చెప్పాను కదా! అందులో ఒకరు లెటో. లెటోకిను, జ్యూస్‌కి పుట్టిన ఇద్దరు కవల బిడ్డలు. ఒకరు అపోలో, ఇంకొకడు ఆర్టెమిస్. ఈ నాసా వాళ్ళు మూన్ మిషన్స్ 2 చేశారు. పాత మిషన్‌కేమో అపోలోని, మొన్న
ఒక 1, 2 మంత్స్ బ్యాక్ చేసిన మిషన్‌కి ఆర్టెమిస్ అని పెట్టారు. సో, అందులో లైక్ మీనింగ్ ఏంటంటే అపోలో, ఆర్టెమిస్ ఇద్దరు కవల బిడ్డలు. సో, మూన్‌కి వెళ్ళిన 2 మిషన్స్ కాబట్టి రెండిటికి ఈ పేరు పెట్టారు. బావుంది. సో, ఈ అపోలో చాలా గొప్ప వీరుడు, క్షాత్రానికి దేవుడు. ఇతనిలో ఎక్కువ క్షాత్ర గుణం కనిపిస్తుంది. అయితే ఈ అపోలో అనేక సాహసాలు చేస్తాడు చిన్నప్పటి నుండి. అందులో ఇతను చేసిన ఒకానొక పెద్ద సాహసం ఏంటి అంటే, పైథాన్ అనే ఒక పాముని సంహారం చేసే ఒక సాహసం. మనకి ఒక కోడింగ్ లాంగ్వేజ్ ఉంది కదా! కంప్యూటర్ లాంగ్వేజ్ పైథాన్ అని చెప్పి. ఆ పదమంతా ఇక్కడి నుండి పైథియా అనే ఒక పాము డెల్ఫీలో ఉంటుంది. గ్రీకులకి చాలా పుణ్యక్షేత్రం డెల్ఫీ. గ్రీకుల యొక్క ఆహ్, ఏమంటారు టెంపుల్ సిటీ కూడా డెల్ఫీనే. మనకి కాశీ ఎలాగో సృష్టి జరగకన్నా ముందు వచ్చిన ప్రదేశం కాశీ అని అంటాము. సో, అట్లా డెల్ఫీ అనేది ఆహ్, సృష్టి కాకముందు ఫస్ట్ ఆవిర్భవించిన క్షేత్రం డెల్ఫీ అని అంటారు. ఎవరైనా గ్రీస్ దేశానికి ఎప్పుడైనా వెళ్తే ఖచ్చితంగా చూడాల్సిన ప్లేస్‌లో ఈ డెల్ఫీ అనే ప్లేస్ ఒకటి. ఇన్‌ఫాక్ట్ ఆ డెల్ఫీ అనే ప్లేస్‌కి ఉన్న ప్రత్యేకత కూడా ఏంటి అంటే ఇట్ ఈస్ ద సెంటర్ ఆఫ్ ఎర్త్ అని చెప్పి అంటారు గ్రీక్ మైథాలజీలో. అలా ఎలా డిసైడ్ చేశారంటే, ఒకానొకప్పుడు దేవతలందరూ వెళ్లి జూయిస్‌ని అడిగారు. ఇలా ఈ భూమి యొక్క సెంటర్ నాభి భాగం నేవెల్ ఎక్కడుంది? వాట్ ఈస్ ద సెంటర్ పాయింట్ ఫర్ ద ఎర్త్ అని అడిగితే, అప్పుడతను చేతిలో 2 పెద్ద పక్షులను తీసుకుంటాడు. గద్దల్ని 2 ఈగల్స్. ఒకటి ఉత్తర దిక్కుకి, ఇంకోటి దక్షిణ దిక్కుకి వేగంగా చలించండి మీరు అని చెప్పి వదిలేస్తాడు. 2 అపోజిట్ డైరెక్షన్స్‌లో. వదిలేస్తే అవి చాలా వేగంగా ఫ్లై చేసుకుంటూ పోతాయి. 24 అవర్స్ తర్వాత 2 ఒకే ఒక చోట మీట్ అవుతాయి. ఎక్కడైతే మీట్ అయ్యాయో అక్కడే డెల్ఫీ అనే ఒక ప్లేస్ అనేది. కాబట్టి ఇది సెంటర్ ఆఫ్ ద ఎర్త్ అని చెప్పి ఆ డెల్ఫిన్ సెంటర్ అని చెప్పి చేసుకుంటారు. యాక్చువల్‌గా ఈ కథ యొక్క మీనింగ్ ఏంటి అంటే, గ్రీకులకి భూమి గోళాకారము ఉంది అనే ఒక అవగాహన ఉండేది. దాన్ని చెప్పే ఒక కథ ఇది. వా ఆ 2 పక్షులు 24 అవర్స్ వెళ్ళింది అనంటే, అది భూమి యొక్క రొటేషన్ టైమ్ కాబట్టి అలా. సో, అలా వచ్చిన కథ అది. ఈ డెల్ఫీ అనే ప్లేస్‌కి అందుకని అంత ప్రత్యేకత. అక్కడ చాలా టెంపుల్స్ ఉండేవి. అపోలోకి కూడా ఒక టెంపుల్ ఉంది. ఈ డెల్ఫీలో ఒక పర్వతం ఉండేది. సో, ఆ పర్వతంలో ఒక పెద్ద పాముండేది. దాని పేరు పైథియా అని చెప్పి. ఒకరోజు ఆ పర్వతం దగ్గర గొర్రెలు చూసుకునేవాళ్ళు, లేదా పశువులు చేసుకునేవాళ్ళు, ఫార్మర్స్ వీళ్ళందరూను ఒక దారిలో వెళుతూ ఉంటే, ఆ పర్వతం నుండి పొగ కనిపించింది వాళ్ళకి. ఏంటి పొగొస్తుంది అని చెప్పి దగ్గరికెళ్తే వాళ్ళలో ఒకడు దగ్గరికెళ్ళాడు. అక్కడ ఉన్నోళ్ళందరూ భయపడ్డారు. ఏదో జ్వాలాముఖి రాబోతుంది, వాల్కానిక్ ఎరప్షన్ అవుతుంది, వెళ్ళిపోదాం అనుకుంటే, ఒకడు మాత్రం పర్వతం దగ్గరికెళ్ళి అక్కడొస్తున్న పొగని ఆఘ్రానిస్తాడు. ఆఘ్రానించగానే అతనికి పిచ్చెక్కినట్టయిపోతుంది. కింద పడి మూర్ఛెళ్ళిపోతాడు. మళ్ళీ లేచి ఏదేదో మాట్లాడుతూ ఉంటాడు. పొడుపు కథలంటాం కదా! రిడల్స్. అలా మాట్లాడిందంతా రిడల్స్‌లా మాట్లాడుతూ ఉంటాడు. వాళ్ళకి ఈయనకేమో పిచ్చి పట్టింది అని తీసుకొస్తారు. కానీ తర్వాత తెలిసేదేంటంటే, వీడు చెప్పినదంతా భవిష్యవాణి అని చెప్పి. ముందేం జరుగుతుంది అనేది రిడల్స్ ద్వారా మాట్లాడాడు వీడు. కాబట్టి ఆ పొగకి ఏదైతే అక్కడ డెల్ఫీలో వచ్చింది దానికి ఆ శక్తి ఉంది అని చెప్పి, ఆ రోజు నుండి గొప్ప గొప్ప విద్వాంసులందరూ ఆ డెల్ఫీలో ఈ రిడల్స్‌ని బ్రేక్ చేయడానికని ఉండేవాళ్ళు. ఎవరైనా అక్కడికెళ్ళి ఆ పొగ తీసుకొని, దాని ద్వారా వాళ్ళకి భవిష్యం చెప్పే శక్తొచ్చేది. దాన్ని రిడల్స్ ఫార్మ్‌గా ఉండేదాన్ని. దాని మీనింగ్ ఏంటి అని డీకోడ్ చేసేవాళ్ళు విద్వాంసులు. సో, ఇలా ఉండేది. అయితే ఆ డెల్ఫీలో ఒక పెద్ద పాముండేది. పైథియా అని చెప్పి. అది దాని యొక్క ఉసురు వల్లనే ఈ పొగొస్తుంది అని చెప్పి జనాలు అనుకునేవాళ్ళు. ఆ డెల్ఫీ యొక్క ప్రదేశంలో ఒక పెద్ద బిలముంటుంది. ఆహ్, ఒక నారో ఓపెనింగ్. ఆ పాము అందులోకి వెళ్ళిపోతే మళ్ళీ కనిపిచ్చేది కాదు. అందుకని ఆ ఒక డెల్ఫీ టవర్‌కి కూడా ఒకానొక పేరు పైథియన్ అనే ఒక పేరొస్తుంది. మనకి యాక్చువల్లీ కొన్ని ప్రదేశాల పేర్లుంటాయి. అవి కొన్ని యానిమల్స్ ద్వారానే వస్తాయి. అక్కడ యానిమల్స్ వెళ్ళుంటాయి, పోరాడుంటాయి కాబట్టి వస్తాయి. ఉదాహరణకి న్యూయార్క్‌లో బఫెలో అనే ఒక సిటీ ఉంది. ఆ ఒక సిటీకి బఫెలో న్యూయార్క్ అని అంటాం కదా!
అక్కడ బఫెలో యొక్క టెరైన్ ఉండేది కాబట్టి బఫెలో అని చెప్పి ఆక్స్‌ఫర్డ్ అనే పేరు కూడా అలానే వచ్చింది. లండన్, ఆక్స్‌ఫర్డ్. ఆక్స్‌ఫర్డ్ థేమ్స్ నది యొక్క ఒడ్డున ఆక్స్ అంటే ఎత్తులు అక్కడ వెళ్ళడానికి ఫోర్డ్ అనంటే మనం రేవు అని అంటాం కదా తెలుగులో. ఆ ఒక్క రేవులో ఆక్స్ ఎత్తులు వెళ్ళేంత ప్రదేశం ఉండేదక్కడ. కాబట్టి దాన్ని ఆక్సన్ ఫోర్డో అని చెప్పి అనేవాళ్ళు. తర్వాత రోజుల్లో అది ఆక్స్‌ఫర్డ్ అని అయ్యింది. థేమ్స్ నది యొక్క బ్రిడ్జ్ అని చెప్పి అంటారు. యాక్చువల్లీ థేమ్స్ అనేది కూడా బ్రిటిష్ వాళ్ళు థెమ్స్ అని ప్రొనౌన్స్ చేస్తారు. లైక్ కరెక్ట్ ప్రొనౌన్సియేషన్ దానికి థేమ్స్ అని ఉంది. ఇన్‌ఫాక్ట్ థేమ్స్ అనే పదం కూడా గ్రీక్ వాళ్ళ నుండినే వచ్చింది. థైమిస్ అనే ఒక గ్రీక్ నది పేరు థైమిస్ అనే ఒక నది ఉంది గ్రీక్‌లో. అది చాలా నలుపు కలర్‌లో ఉంటుంది. వెరీ బ్లాక్ రివర్ అది. మొట్టమొదటి పిల్‌గ్రిమ్స్ ఇంగ్లాండ్‌లో చూసినప్పుడు ఈ థేమ్స్ నది చాలా నలుపు కలర్‌లో కనిపించింది వాళ్ళకి. ఇట్ ఈస్ ఎ డార్క్ రివర్. అందుకని దానికి ఆ థైమిస్ అనే పేరే పెట్టారు. తర్వాత కెల్టిక్స్ దాన్ని థేమ్స్ అని ఇప్పుడు ఇంగ్లీష్‌లో టెమ్స్ అని అయింది. వస్తుతః చెప్పాలనంటే సంస్కృతంలో నలుపుకి తిమిర అనే ఒక ఇదుంది. నలుపు కాదు డార్క్‌నెస్ అని చెప్పొచ్చును. డార్క్‌నెస్‌కి తిమిరాహ అని చెప్పి అంటాం కదా! సో, ఈ తిమిర్ అనే గ్రీక్‌లో థైమిస్ అని, కెల్టిక్‌లో థెమెసిస్ అని, ఇంగ్లీష్‌లో టెమ్స్ అట్లా అయింది. సో, అది తెలుస్తుంది. సో, ఇది ఎందుకు చెప్పాను అనంటే, ఆ పైథియ ఆ పైథాన్ ఆ డెల్ఫీ యొక్క కొండలో ఉండేది. అయితే ఈ పైథాన్ అనే పాము ఈమె యొక్క నాగకన్య లాంటిది. ఈవిడ కావాలంటే మనుష్య స్వరూపం తీసుకుంటుంది. వద్దనుకుంటే పాముగా ఉంటుంది. దానికి ఆ పైత్యాకి భవిష్యం చెప్పే ఒక శక్తి ఉండేది. ఆ పాము ఒకరోజు ఏం తెలుసుకుంది అనంటే, ముందు లెటో అనే ఒక టైటాన్ దేవతకి అపోలో అనే ఒక పిల్లోడు పుడతాడు. వాడు గొప్ప పరాక్రమశాలి అవుతాడు. గొప్ప శక్తివంతుడవుతాడు. వాడు గనక పుట్టాడు అనంటే, ఇంకా లోకంలో అతని కన్నా ఎక్కువ పవర్‌ఫుల్ ఉండేవాళ్ళెవరు ఉండలేదు అని అర్థమవుతుంది. కాబట్టి అతను పుట్టకుండా చేయాలి, అతను రాకుండా చేయాలి అని చెప్పి ఈ పాము బయలుదేరుతుంది. వెళ్ళి ఆ లెటో యొక్క గృహంలోకెళుతుంది. లెటో అప్పుడే షీ ఈస్ ప్రెగ్నెంట్. ప్రెగ్నెంట్ లేడీ మీదనే ఈ పాము ఆమెను చంపేద్దామని వెళుతుంది. వెళితే ఆ పాముని చూసిన ఒక భయంతో ఆమె ప్రసవించేస్తుంది లెటో. అప్పుడు లోపల కడుపులో ఉండే అపోలో చెప్తూ ఉంటాడు. "నన్ను త్వరగా బయటికి ప్రసవించేయమ్మా. నేను ఆ పాముని చంపేస్తాను" అంటూ ఉంటాడు. సో, ఆ పాముని చూసిన భయంలోనే ఆమె ప్రసవిస్తే బయటికి వస్తాడు అపోలో. అతను పుట్టేవాడే చేతిలో ఒక ధనస్సు, బిల్లు పట్టుకొనొస్తాడు. వచ్చి ఆ పాముని చేసుకుంటూ ఆ డెల్ఫీ పర్వతం వరకు వెళ్తాడు. ఈ చేసుకుంటూ వెళ్తూనే అతను పెద్దోడయిపోయాడు అని చెప్పి కథల్లో వస్తుంది. ఆహ్, దాన్ని చేసుకుంటూ వెళ్లి ఆ డెల్ఫీ ఆలయంలో గర్భగుడిలోకెళ్ళి ఆ పాము ఆ బిలంలోకెళ్ళిపోతుంది. ఆ బిలం పాతాళ లోకంకి వెళ్ళే ఒక బిలం. ఇతను కూడా అందులోకెళ్ళిపోతాడు. వెళ్ళిపోతే అక్కడ ఒక చోట ఆగిపోతుంది ఆ పాము. ఇంకా నేను ముందుకెళ్ళలేను. నేను ఆయాస పడిపోయినా ఇంకా కాసేపట్లో చనిపోతా నేను. నీ అంత గొప్ప శక్తివంతుడు పుడుతున్నాడు ఆపాలి అని చెప్పొచ్చాను. కానీ నా వల్ల అది అవ్వట్లేదు. నన్ను క్షమించి వదిలేసేయి అని చెప్పి అది ప్రాయశ్చిత్తం చేసుకుంటుంది. శరణాగతి చేసుకుంటుంది. అప్పుడు అపోలో అంటాడు, "సరే నీకు ప్రాణభిక్ష పెడతాను. కానీ నువ్వు ఇంక మీద ఏం చేయాలి అంటే, నీకు భవిష్యం చెప్పే ఒక శక్తి ఉంది కాబట్టి, భవిష్యవాణి చెప్తావు కాబట్టి, పైన గర్భగుడిలోనే ఉండు నువ్వింకా. పాము స్వరూపంగా కాకుండా మనిషి స్వరూపంలో ఉండు" అని చెప్పి, అతను దానికి ఒక కన్సెషన్ ఇస్తాడు. అప్పటి నుండి ఆ పైథియ అనే స్త్రీ పైథాన్ ఆవిడ ఒరాకల్ అని అయ్యింది. ఒరాకల్ అనంటే గ్రీక్‌లో ఈ భవిష్యం చెప్పే ఒక స్త్రీని ఒరాకల్ అనంటారు. ఈవిడ ఒక త్రికోణాకారంలో ఉండే ఒక మండలం మధ్యలో కూర్చొని లారెల్ అనే ఒక ట్రీ ఏదైతే చెప్పానో, దాని యొక్క ఆకులు నోట్లోకి పెట్టుకుంటే కింద ఆ బిలంలో నుండి పొగలొస్తాయి. ఫ్యూమ్స్ ఒస్తాయి. అవి వచ్చినప్పుడు ఈమె శరీరంలో మచ్చలన్నీ ఒస్తాయి. టాటూస్. అదొక మ్యాప్ లాగా ఫార్మ్ అవుతుంది. అప్పుడు ఆమె ఒక రిడల్స్ వేలో లైక్ పొడుపు కథల ఒక స్టైల్‌లో మాట్లాడడం చేస్తే
అక్కడున్న పురోహితులు అందరూను దాన్ని రాసుకొని దాని మీనింగ్ ఏంటి అని డీకోడ్ చేసేవాళ్ళు. సో, అలా ఈ అపోలో పుట్టగానే చేసిన ఒక సాహసం ఈ పైథాన్ అనే ఒక పాముని యొక్క కంట్రోల్ చేసిన ఒక సాహసం. ఇతనికి ఉన్న ఇంకొక పేరు పైథియన్ అని. అపోలోకి పైథాన్‌ని ఇలా నిగ్రహించాడు కాబట్టి పైథియన్ అనే ఒక పేరు ఉంది. అలానే డైలియన్ అనే ఒక ఇంకో పేరు కూడా ఉంది. డెలాస్ అనే ఒక ద్వీపంలో పుట్టాడు కాబట్టి ఇతన్ని డైలియన్ అని అంటారు. అలానే స్మిథియన్ అనే ఒక పేరు కూడా ఉంది. స్మిథియన్ అనంటే ఇతను అగ్రికల్చర్‌లో ఈ ఇన్సెక్ట్స్ ఉంటాయి కదా! రాట్స్, రోడెంట్స్, ఎలకలుంటాయి కదా! ఇవి పంటల్ని తినేస్తూ ఉంటే వాటిని సంహరించేవాడు కాబట్టి ఫార్మర్స్ అందరిని ఇతన్ని స్మిథియన్ అని పిలిచేవాళ్ళు. అలానే లైసియన్ అనే పేరు కూడా ఉంది. అంటే ఇతనెప్పుడూ వెలుగుతూ ఉండేవాడు. లైసియన్ నుండినే లైట్ అనే పదమొచ్చింది. సో, అలా ఇతనికి అనేక పేర్లుండాయి. ఇతని చాలా ఫేవరెట్ బర్డొచ్చి క్రో, కాకి. ఇతని ఫేవరెట్ యానిమల్ డాల్ఫిన్. అదెందుకు అని తర్వాత స్టోరీస్‌లో చెప్తా. ఇతని ఫేవరెట్ వృక్షం వచ్చి లారెల్ వృక్షం. సో, మనం ఈ టాపిక్ ఎందుకొచ్చింది అంటే లారెల్ వృక్షం గురించి మాట్లాడుతూ ఉంటే వచ్చింది. ఎందుకు మ్యూజ్ దేవతలు లారెల్ కొమ్మని హెసియోడ్‌కిచ్చి దీని ద్వారా రాయి అని అన్నారు అంటే, ఇక్కడొస్తుంది ఒక కథ. ఈ అపోలో ఒకానొకప్పుడు ఎలీజియం అనే ఒక గార్డెన్‌కెళ్తాడు. గ్రీక్‌లో ఎలీషియం అనే ఒక గార్డెన్ ఉంటుంది. మనకి ఆహ్, ప్రమదావనం అని ఏవైతే అంటామో ప్రమదావనం, కదంబవనం ఇలాంటి ఒక వనం అది కూడా. సో, అక్కడికెళ్ళి ఎన్నో రోజులు ఇతను విహారయాత్రలు చేసుకొని, అక్కడ కాలక్షేపం చేసుకొనుంటాడు. ఒకరోజు ఎలీజియంకెళ్తే అక్కడ ఇతనికి ఈరోస్ కనిపిస్తాడు. ఈరోస్ అంటే ఈఆర్‌ఓఎస్ ఈరోస్ మనకు మన్మథుడు ఎలా అయితే ఉన్నాడో గ్రీకులకి ఈరోస్ అలాగా. ఎరాటిసిజం అని అంటాం కదా! ఆ వర్డ్స్ అన్నీ ఇక్కడి నుండినే వచ్చాయి. ఈరో అనే ఒక పదం నుండి. సో, ఈరోస్ అక్కడుంటాడు. అపోలో ఈరోస్‌ని చూస్తాడు. చూసి అంటాడు ఈ అపోలో ఏమో క్షాత్రానికి దేవుడు. అంటే హి ఈస్ వెరీ మాచో పర్సన్. ఇతని చేతిలో అంతా ధనస్సు, విల్లు ఇలాంటివుంటాయి. కానీ మన్మథుడు ఈరోస్ అతని చేతిలో ఏముంటాయి? పుష్ప బాణాలుంటాయి. అతని గాల్లో తేలుతూ రెక్కలుంటాయి. లైక్ వెరీ సెన్సిబుల్ అండ్ సెన్సిటివ్ థింగ్స్ ఏవైతే నేచర్‌లో ఉంటాయో భృంగాలు ఇలాంటివన్నీ అతని చుట్టూ ఉంటాయి. అపోలో అతన్ని చూసి ఎగతాళి చేస్తాడు. ఏమంటాడంటే, "నాలాంటి శక్తివంతుడు ఉండగా నీలాంటి వాడెందుకు ఈ లోకంలో? నేను చూడు ఎంత పరాక్రమంగా ఉన్నాను. నేను యుద్ధానికి వెళ్ళొచ్చును. నా పేరు వింటే అందరూ శత్రువులు భయపడతారు. కానీ నీ యొక్క విల్లు, నీ యొక్క బాణాలు చూడు అవి దేనికి ప్రయోజనం కావు. నువ్వు యుద్ధానికి కూడా వెళ్ళలేవు" అని చెప్పి ఎగతాళి చేస్తాడు. ఏరిస్‌ని తక్కువ చేసి మాట్లాడతాడు. ఏరిస్ ఈరోస్ ఏరిస్ అనేది గ్రీక్ ఉచ్చారణ. ఈరోస్ ఏమంటాడంటే, సరే నేను అంతా మృదు స్వభావి అని అంటున్నావు కదా! చూద్దాము అని చెప్పి వాడు రివెంజ్ పెట్టుకొని భూమిలో అత్యంత పరమ సౌందర్య రాశి అయిన ఒక స్త్రీ కోసం వెతుక్కుంటూ వెళ్తాడు. వెళ్తే ఈ గ్రీక్‌లో ఏంటంటే, నదీ దేవతల యొక్క బిడ్డలెవరైతే ఉంటారో, అంటే నదికి పుట్టిన బిడ్డలు వాళ్ళంతా అత్యంత సౌందర్య రాశులై పుడతారు. అప్సరస అనే ఒక పదం కూడా సంస్కృతంలో అలాంటి ఎటిమాలజీలోనే వస్తుంది. సో, ఈ నదీ దేవత కన్యల గురించి వెతుక్కుంటూ వెళ్తాడు. మనకి ఇక్కడ ఒకటి థింగ్ ఏంటంటే, ఇండియన్ కల్చర్‌లో నదులన్నీ ఫెమినైన్ నదులు. సరస్వతి, గంగా, యమున అన్నీ ఫెమినైన్ డైటీస్ అయితే, గ్రీకుల్లో ఎక్కువ నదులు మాస్కులైనవి ఉంటాయి. మోస్ట్ నదులు 37 ఇవన్నీ కూడా. మనకు కూడా లైక్ మాస్కులైన్ రివర్స్ ఉన్నాయి. వాటిని నదాలు అని అంటారు. నది అననేది ఫెమినైన్ అయితే నద ఈజ్ మాస్కులైన్. బ్రహ్మపుత్ర ఈజ్ ఎ నద నాట్ నది. శోణభద్ర, శోణో శోణోత్తర ఇట్ ఈస్ ఎ నద నాట్ నది. సో, అట్లా ఇంకా గ్రీక్‌లో ఎక్కువ రివర్ డైటీస్ అందరూ మేల్ డైటీసే. సో, ఇలాంటి ఒక దేవుడు, ఒక రివర్ దేవుడు థెసలి అని చెప్పి, అతని యొక్క కూతురు డాఫ్ని అని ఒక ఆమె ఉంటుంది. గొప్ప సౌందర్య రాశి ఆమె. ఆమె పు చిన్నప్పటి నుండినే ఆమెకి మెన్ అంటే అవర్షన్. మెన్ అంటే ఇష్టం లేదు తనకి. తనకి ప్రేమ ఈ వ్యవహారాలు ఇలాంటివేమీ ఆకర్షించేవి కాదు. కానీ ఈమె గొప్ప సౌందర్య రాశి.
యూజువల్లీ అలాంటి వాళ్ళకి ఇలాంటి అట్రిబ్యూట్స్ ఉంటుందనుకుంటే, మనం ఈరోజు మిస్ ఆండ్రీ, మిసెస్ అని ఏదేదో ఉంటాం కదా! ఆ కాలానికి ఆవిడ అలాంటి ఒక స్త్రీ. ఈవిడకి ఏది బాగా ఇష్టం అనంటే హంటింగ్ ఇష్టం. షీ యూజ్డ్ టు గో ఫర్ హంటింగ్. ఆవిడ ఆరాధించేది కూడా ఆర్టెమిస్ అనే ఒక దేవతని. హూ ఈస్ ఆల్సో హంట్రెస్. ఇంత గొప్ప సౌందర్య రాశి ఏరిస్ కంట్లో పడుతుంది. ఈరోస్ అనుకుంటాడు. ఓకే. నాకిప్పుడేం చేయాలో అర్థమైంది అని చెప్పి, అతను పుష్పబాణాలు తీస్తాడు. తీసి అపోలో మీద పుష్పబాణాలు వేస్తాడు. ఏరిస్ ఈ డాఫ్ని అమ్మాయి మీద సీసం బాణాలు వేస్తాడు. సీసం అంటే లెడ్. ఆ సీసం బాణాలు ఈమె మీదేస్తాడు. ఆల్రెడీ ఈమెకి మగ పురుషులు, ఈ మగజాతి అంటే ఇష్టం లేదు. అలాంటి ఆమె మీద ఇంకా సీసం బాణాలు పెట్టాడితను. ఇప్పుడింకా కంప్లీట్‌గా ఎక్కువ అవర్షనొస్తుంది. కానీ అపోలో మీద పుష్ప బాణాలేయటం వల్ల అతనికి ఎక్కడ లేని ప్రేమ, వాత్సల్యం ఇవన్నీను వచ్చేస్తాయి. ఆకర్షణ ఇవన్నీను. అపోలోకి డాఫ్ని ఎలీజియంలో కనిపిస్తుంది ఒకరోజు. కనిపించిన వెంటనే ఇంక లవ్ అట్ ఫస్ట్ సైడ్ అని చెప్పి అతను స్టార్ట్ చేస్తాడు. నువ్వంటే ఇష్టం అవన్నీను. చేస్తే డాఫ్ని అంటుంది. లేదు నాకు అసలు ఇలాంటి విషయాల మీద ఆసక్తే లేదు. నాకసలు పురుషుల్ని చూడాలనే ఒక ఉద్దేశ్యం కూడా లేదు. కాబట్టి నా కంటికి కనిపియద్దు నువ్వు అని చెప్పేస్తుంది అపోలో లాంటి దేవతని. అతను లేదు ఈమెను ఎలాగైనా దక్కించుకోవాలి అని చెప్పి అప్పటి వరకు శస్త్రాలు, అస్త్రాలు, విల్లు ఇలాంటివి పట్టుకున్న అపోలో ఆ రోజు నుండి పెన్ను పట్టుకొని కవితలు రాయడం ఇలాంటివి స్టార్ట్ చేస్తాడు. లిటరల్లీ హి బికమ్స్ ఎ పోయెట్. అంటే ఆమె యొక్క హృదయాన్ని హి నీడ్స్ టు విన్ హర్ హార్ట్ అని చెప్పి ఆ రోజు నుండి లైక్ మాస్కులిన్ మాచోయిస్టిక్‌గా ఉన్న అపోలో కొంచెం కొంచెం అతనిలో ఒక స్త్రైణ భావాలు రావడం స్టార్ట్ అవుతుంది. అంటే సెన్సిటివిటీ, రిసెప్టివిటీ స్టార్ట్ అవుతుంది. ఇలా అతను ఎన్ని ఎఫర్ట్స్ పెట్టినా డాఫ్ని ఒప్పుకోదు. ఒకానొకప్పుడు డాఫ్ని ఈ భూమిని వదిలిపెట్టి ఇంకా వేరే లోకాలకెళ్ళిపోదాము అని చెప్పి అనుకుంటుంది. ఆ విషయం తెలిసిన వెంటనే అపోలో పరిగెత్తుకుంటూ వస్తాడు. వెళ్ళొద్దు, వెళ్ళొద్దు నీలాంటి ఒక స్త్రీ వెళ్ళిపోతే నేనేం చేయను అని చెప్పి ఆమెను ఆపడానికి ట్రై చేస్తాడు. ఆమె ఇతని చేతికి దక్కకుండా పరిగెత్తుకొని వెళ్ళిపోతూ ఉంటుంది. వెళుతూ, వెళుతూ లైక్ ఆయాసం అవుతుంది. ఇతను మాత్రం ఆగట్లేదు. దేవుడు కదా ఇతను. ఇతనికి ఆయాసం ఏం రాదు. సో, అప్పుడు ఆమె తండ్రిని తలుచుకుంటుంది తెజలిని. తలుచుకొని నేనిలాగే మనిషిగా ఉంటే ఈ అపోలో వదిలిపెట్టడు నన్ను. నన్ను దయచేసి ఏదైనా ఒక వృక్షంగా మార్చేయి అని చెప్పి అనుకోని వెళ్ళిపోతుంది. ఇంకేం ఆమె దాటుకొని వెళ్ళిపోతుంది ఆ తెజలి నది అన్నప్పుడు అతను పట్టుకోవడానికి ఆమె చెయ్యి పట్టుకోవడానికి ఇలా టచ్ చేయడానికి వెళుతాడు. టచ్ చేస్తున్న వెంటనే ఆమె చెయ్యి ఆకయిపోతుంది. ఆమె యొక్క చేతి ఆహ్, ఇవంతా ఎల్బోస్ అంతాను వృక్షాలుగా ట్విగ్స్‌గా మారిపోతాయి. ఆమె ఎంట్రుకలంతా ఫ్లవర్స్‌గా అయిపోతాయి. శరీరం అంతా ఒక చెట్టు యొక్క ట్రంక్‌గా అయిపోతుంది. అలా అతనింక టచ్ చేసుకుండా ఇట్లా ముట్టుకోవడానికి వెళుతున్నాడు అన్న వెంటనే ఆమె ఒక ట్రీ అయిపోతుంది. ఆ ట్రీనే లారెల్ ట్రీ. సో, ఇది యాక్చువల్‌గా వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ స్కల్ప్చర్ ఉంది. ఈ యొక్క దృశ్యం. ఆహ్, పోషే గ్యాలరీలో బెర్నీని చేసిన ఒక గొప్ప శిల్పం అది. సింగిల్ మార్బమ్‌లో 3 డైమెన్షనల్ స్కల్ప్చర్. మీరు ఎప్పుడైనా బోర్షే గ్యాలరీ లేదంటే గూగుల్‌కెళ్లి చూస్తే బెర్నీని గొప్ప శిల్పకారుడు. ఈ మెటమార్ఫోసిస్‌ని అతను శిల్పంలో చెక్కాడు. సింగిల్ మార్బుల్ ఔట్ ఆఫ్ సింగిల్ మార్బుల్. ఎంత బ్యూటిఫుల్‌గా ఉంటుందంటే లైక్ ఒక ఏకశిలలో ఇంత గొప్ప సాధన చేయడం రియల్లీ గ్రేట్. అక్కడ మనం అది చూస్తాం. లైక్ ఎలా అతను ఇంకా ఆమె స్కిన్ ఒక్కసారి కూడా ఇంక టచ్ చేయలేడతను. ఆమె ఎలా అయితే మారింది, ఎలా అయితే ట్రీగా మారిపోయింది, అవన్నీను కనిపిస్తాయి లక్షణాలు. అందుకని అపోలో ఆ రోజు నుండి ఆ చెట్టు ముందు కూర్చొని, ఈమె ఎప్పటికైనా మళ్ళీ మానవ కన్యగా మారుతుంది అని చెప్పి, లైర్ వాద్యం, ఏకతంత్రి వాద్యం పట్టుకొని ఒక రకంగా దేవదాసులాగా ఆ చెట్టు కింద కూర్చొని ఈమె కోసం పాటలు పాడుకొని ఉండేవాడు. అలానే అక్కడికి ఎవరైనా వచ్చే వాళ్ళకి, వాళ్ళకి కూడా పాటలు పాడమని చెప్పేవాడు. అసల ఆ రోజు నుండి లైక్ క్షాత్రంకి దేవుడైన అపోలో ఇప్పుడు కళలకి దేవుడైపోతాడు సడెన్‌గా. అదే లైర్ వాద్యం బాగా ప్లే చేసేవాళ్ళకి, ఆ లారెల్ వృక్షం యొక్క కొమ్మని తీసి ఇచ్చేవాడు. లేదా దాని యొక్క ఆకుల్ని తీసి వాళ్ళకి కిరీటంగా చేసి పెట్టేవాడు. ఒలింపిక్స్ గేమ్స్‌కి కూడా ఇక్కడే ఒక ఆద్యం కనిపిస్తుంది. అలా
లారెల్ వృక్షంలో ఈ డాఫ్నినే ఉంది కాబట్టి కళ కళలకి దేవుడవుతాడు ఈ అపోలో. ఆ రోజు నుండి ఎవరైతే గొప్ప సాహిత్యం రాసుకొనొస్తారో వాళ్ళకందరికీ ఈ లారెల్ వృక్షం యొక్క కొమ్మిస్తాడు. ఇందులో ఇంకోటేంటంటే, ఈ లారెల్ వృక్షం యొక్క ఆకుల్లో భవిష్యం చెప్పేదానికి కావాల్సిన శక్తి ఉంటుంది. అందుకనే ఆ పైత్య అనే పైథాన్ దాన్ని తిని తర్వాతనే భవిష్యం చెప్తుంది. కాబట్టి ఈ లారెల్ వృక్షం కొమ్ము దేవతలు ఈ హెసియోడ్‌కిచ్చారు అనంటే, అందులో ఇతను భూత, వర్తమాన, భవిష్యత్ కాలంలో జరిగిన విషయాలన్నీ ఇతనికి గోచరిస్తాయి అనేదొకటి. రెండోది అపోలో యొక్క అనుగ్రహం ఇతనికి దొరుకుతుందనేదొకటి. మళ్ళీ ఇతను రాసిన కావ్యం అది గొప్ప స్టేటస్ తీసుకుంటుంది. లారెల్ ఆల్రెడీ ఇప్పుడే ఇచ్చేస్తున్నారు. అంటే అవార్డ్‌గా ఇవ్వాల్సిన లారెల్‌ని ఇతనింకా రాయడానికి ముందే ఇస్తున్నారు అంటే, డెఫినైట్‌లీ ఇతను రాసేది ఉత్కృష్టమైన సాహిత్యం అవుతుంది అనే ఒక మీనింగ్ అందులో. సో, అలా ఆ లారెల్ వృక్షం యొక్క కొమ్మని ఇతనికిస్తారు. ఆ తర్వాత అతను థియోగని అక్కడి నుండి రాయటం స్టార్ట్ చేస్తాడు. ఈ హెసియోడ్ 2 ఇవి రాసాడు. ఒకటి థియోగని, ఇంకోటి ఎర్గా కై హెమరై అనే ఒక గ్రంథం. థియోగని దాంట్లో ఎక్కువ డైటీస్ గాడ్స్ యొక్క స్టోరీ, క్రియేషన్ యొక్క స్టోరీ, మైథాలజికల్ స్టోరీస్ ఎక్కువుంటాయి. ఆ ఎర్గా కై హెమరైలో ఎక్కువ హీరోస్ గ్రీక్ సాహసకారుల యొక్క కథలుంటాయి. 2 చాలా గొప్ప ఉత్కృష్ట గ్రంథాలు. మనము నెక్స్ట్ స్పేస్‌లో ఆ 'థియోగని' నేను యాక్చువల్లీ ఈరోజు అట్‌లీస్ట్ ఒక సగమైనా కంప్లీట్ చేద్దాం 'థియోగని' అనుకున్నా. బట్ ఇప్పుడు ఇంక స్టార్ట్ చేస్తే ఇంకా లేట్ అవుతుంది. సో, నెక్స్ట్ స్పేస్‌లో 'థియోగని' కంప్లీట్ చేసుకొని, ఆ తర్వాత స్పేస్‌లో ఇంకా 'ఇలియడ్', 'ఒడిస్సీ' వైపు వెళ్దాము. ఐ థింక్ 1 అవర్ అయింది. సో, ఇప్పటి వరకు విన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. మళ్ళీ నెక్స్ట్ స్పేస్‌లో కలుసుకుందాం. ఓం తత్సత్.